బ్రహ్మా పరోక్ష సిద్ధ్యర్థం మహావాక్యమితీరితం వాక్యవృత్తావతో బ్రహ్మ పరోక్షే విమతిర్నహి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, మహావాక్యార్థ విచారణ మనం చేస్తే దాని వలన అపరోక్ష జ్ఞానం కలుగుతాదన్నటువంటిది అది కపోల కల్పితమా వాస్తవమా అని శంకిస్తున్నప్పుడు అప్పుడు వాక్యవృత్తి అనే గ్రంథమునందు ఆచార్యులు వారు కొరిట్లు వక్కానించి చెప్పారు. ఏమని తత్వమత్యాది మహావాక్యాలన్నీ కూడా అపరోక్ష బ్రహ్మ సాక్షాత్కారం కలిగించడానికే ప్రవర్తించుతున్నవి అని అర్థమైంది కదా. శంకర భగవత్పాదులు వారు కూడా వారు స్పష్టంగా తెలిపారు, ఇది కపోలు కల్పితం అంటే ఏమీ లేదు. అపరోక్ష బ్రహ్మజ్ఞానము మహావాక్యార్థ విచారం వల్ల కలిగిన అంశమునందు వివాదమే లేదు. అర్థమైందా? దాని ఏం వివాదం లేదు. దాని ఎందుకు అంటే ఎంతమంది ఇంతవరకు కూడా విచారణ చేస్తూ 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 ఆ స్వరూపంలో తాను అయినారు. దానివల్ల ఇంతవరకు కూడా కాని వారు ఎవరు లేదు. ఆలంబనతయా భాతియో ఆత్మప్రత్యయ శబ్దయో అంతఃకరణ సంభిన్న బోధ సత్వం పదాభిధ చెప్తున్నారు. అంతఃకరణ సంభిన్న బోధ అన్నాడు. అంటే అంతఃకరణ ఉపాధి అయినటువంటి చిదాభాషుడు నేను 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 అనేది జ్ఞానం ఏదైతే ఉందో చిదాభాషుడు అనేవాడు నేను అనేది జ్ఞానమునకు ఇంకా నేను అన్నటువంటి శబ్దానికి కూడా విషయం అవుతున్నాడు. ఎవరు? చిదాభాషుడు. అంతఃకరణ ఉపాధికుడు చిదాభాషుడు నేనంటే ఏమిటి? నేను కూర్చున్నాను, నేను లేచాను, నేను తిన్నాను, నేను ఉన్నాను అని ప్రతి దానికి కూడా అహం శబ్దము ప్రయోగం చేస్తున్నాడు. అది నేననేది జ్ఞానానికి నేను అనేది శబ్దానికి కూడా విషయం అవుతూ తత్వమసి అనేది మహావాక్యం అందరి త్వం పదమునికి ఏమవుతున్నాడు? వాక్యార్థం అవుతున్నాడు. అర్థమైంది ఇప్పుడు? ఏంటి తత్వమసి మహావాక్యంలో త్వం పదం, త్వం అంటే ఏమిటి తెలుగులో? నీవు అని అర్థం. త్వం అంటే నీవు, అహం అంటే నేను, సహ అంటే వాడు. నేను అంటే అహం, నీవు అంటే త్వం, సహ అంటే అతడు. అప్పుడు ఇదే పదం, ఇది త్వం పదం. తత్పదము అది, త్వం పదము నీవు. త్వం పదం అంటే నీవు, నీవు. ఇదమంటే ఇది, ఇదమంటే ఇది అన్నమాట. ఇదం జగత్ అంటే ఈ జగత్తు. ఇదం నపుంసకలింగం. అయమంటే ఇది వీడు. అర్థమైందా? అదిలా అందుచేత చెప్తున్నారు ఇప్పుడు మనకి ఆ అంతఃకరణ ఉపాధి చిదాభాషుడు నేను అనేది జ్ఞానమునకు, నేను అనేది జ్ఞానం. అర్థమైంది కదా? జ్ఞానము అయింది, అది శబ్దము అయింది. ఇప్పుడు అది ఏ శబ్దము ఎందుకంటే శబ్దం వస్తేనే మనకు జ్ఞానం కలుగుతాయి. శబ్దం వస్తేనే జ్ఞానం కలుగుతుంది. శబ్ద జ్ఞానం అంటారు. శాబ్దవృత్తి అంటే ఇది శబ్ద జ్ఞానమే మొత్తం లోకానికి. ఒకటి శబ్ద బ్రహ్మ, రెండు పరబ్రహ్మ. ఏమంటారు? అకారాది వర్ణాలన్నీ ఏమిటి? శబ్ద బ్రహ్మ. ఇదంతా పరబ్రహ్మ. శబ్ద బ్రహ్మ ఒకటే కాదు, 4 వేదాలు శబ్ద బ్రహ్మే. ఏమంటారు? ఇక అందులో 4 వేదాలు శబ్దమే, శబ్ద బ్రహ్మే. చెప్పారు కదా, దే విద్యే వేదితవ్యేతు. ఒకటి శబ్ద దే విద్యలు అంటే ఒకటి పర, రెండవది అపర. అర్థమైంది? ఒకటి పర, రెండవది అపర. అందులో అపర అంటేనే శబ్ద జ్ఞానం.
అర్థమైందా? అపర అంటేనే శబ్ద జ్ఞానం. పర అనేది అక్షర జ్ఞానం. తదాక్షర యా అక్షరం అధిగమ్యతే, అర్థమైందా? యా దేని ద్వారా అక్షరం నాశరీతమైనటువంటి వస్తువును అధిగమ్యతే పొందుతూ ఉన్నామో ఆ అక్షర స్వరూపం అనేది పరబ్రహ్మ. అందులో ఇప్పుడు తత్వమసి అనేది మహావాక్యమునందరి సంపదమునకు వాక్యార్థము ఎవరు తీసుకోవాలి? ఎవరిని తీసుకోవాలి? చిదాభాషుడు. అర్థమైందా? చిదాభాషుడు నేనడి జ్ఞానమునకు నేనడి శబ్దం విషయం వచ్చు. ఏమి తత్వమసి అనే మహావాక్యం సంపదమునకు వాక్యార్థం. అలాగని ఇప్పుడు తత్పద వాక్యార్థం చెబుతున్నాయి కదా. అర్థమైంది? తత్పదానికి మాయోపాధి జగద్యోని సర్వజ్ఞత్వాది లక్షణ పారోక్ష్యశబలా సత్యాధ్యాత్మక తత్పదాభిదా అన్నదే. మాయోపాధి జగద్యోని సర్వజ్ఞత్వాది లక్షణ. ఇది దేనికి ఇది మనం ఇప్పుడు చెప్పుకుంటుంది? తత్పద వాక్యాలు. ఒకటి త్వంపద వాక్యాలు, రెండు తత్పద వాక్యం. తత్పద వాక్యార్థం ఎవడయ్యా అంటే చిదాభాషుడు. చిదాభాషుడు దేనికి విషయం అవుతున్నాడు అంటే నేను అన్నదానికి అటువంటి శబ్దానికి విషయాలు అవుతున్నాడు. చిదాభాషుడు విషయం దేనికి అవుతున్నాడు? నేను నేను అనేది విషయం, చిదాభాషునికి విషయం. అంతేకాదు మనకి ఆ విధంగా. మరి ఇప్పుడు తత్పద వాక్యార్థాన్ని చెప్పొచ్చాడు. మాయ ఉపాధి. ఆయనకు ఉపాధి ఏమిటి? మాయ. ఈయనకు ఉపాధి ఏమిటి? చిదాభాషుడికి అంతఃకరణం. చిదాభాషుడికి అంతఃకరణము ఉపాధి. ఇది ఇందులో తత్పద తొంపదంలో వాక్యార్థము చిదాభాషుడికి అంతఃకరణము ఉపాధి. అలాగనే మాయోపాధి జగద్యోని. ఇంకేలాగా ఆయన జగద్యోనికి అంటే ఈ జగత్ కారణుడు అవుతాడు. యోని అంటే కారణం, అది అనమాట. కాబట్టి శాస్త్రయోనిత్వాత్ అంటారు బ్రహ్మసూత్రాల్లో. అంటే శాస్త్రయోనిత్వం శాస్త్రమే కారణముగా కలిగినటువంటి శాస్త్రయేవ కారణం, శాస్త్ర కారణం అది చెబుతున్నారనమాట. ఆ విధంగా చెబుతున్నారు. ఇక్కడ మనకి జగద్యోని అర్థమైందా? జగత్తు యోని ఇది సహా జగద్యోని. జగత్తే కారణం అంటే జగత్తుకి కారణంగా గలవాడనమాట అది. ఇక ఇంకేంటి వాడితడు? సర్వజ్ఞత్వాది లక్షణ. అర్థమైందా? సర్వజ్ఞత్వాది లక్షణ, సర్వజ్ఞత్వం మొదలగు ధర్మములు కలిగినవాడు. ఇంకా పారోక్ష శబల అంటే పరోక్షత్వ ధర్మ విశిష్టుడు. ఎలాంటి వాడంటే పరోక్షత్వ ధర్మ, అపరోక్షత్వం కాదు ఇతడు. పరోక్షత్వ ధర్మ. పరోక్షత్వ ధర్మాలు ఇవన్నీ మాయా ఉపాధి ఇదంతా కూడా పరోక్ష ధర్మాలే. కాబట్టి ఇంకెలాంటి వాడు? సత్యాది ఆత్మక అంటే సత్యము, జ్ఞానము, అనంతము ఆది పదం నుంచి ధ్వని తీసుకోవాలంటే ఇదేంటిది? స్వరూప లక్షణం. బ్రహ్మకి ఇదాక్షణం ఏంటిది? స్వరూప లక్షణం. అంటే బ్రహ్మ స్వరూపాన్ని తెలుపుతుంది కాబట్టి ఇది స్వరూప లక్షణం. అటువంటి పరమాత్మ అంటే తత్పదాభిధ. తత్వమసి అనే మహావాక్యంలోని ఆ మొదటి తత్పదానికి వాచ్యార్థం. తత్పదం అంటే అది అని అర్థం. తత్వకి అర్థం ఏమిటి? అది. సంపదన అంటే నీవు. ఈ రెండిటికి ముందు దాని కొమ్మంటే ఏది అని తెలుసుకోవాలి కదా. నీవన్నా నీవంటే ఎవడవు?
సత్త అదంటే ఎవరు? నీవంటే ఇది చిదాభాషతత్వం ఏమి అహం వృత్తి ఆత్మకమైనటువంటి చెప్పేశాడు. అర్థమైందా? చెప్పి ఇప్పుడు అందులో ఆ తత్పదార్థాన్ని చెప్పారు. తత్పదార్థానికి వాక్యార్థానికి ఏం చెప్పుకొచ్చాడు మనకి? ఒకటి మాయోపాధి, అంతేనా? రెండు జగత్ కారణత్వము, మూడు సర్వజ్ఞత్వాది, పరోక్ష ధర్మ విశిష్టంబనం. పరోక్ష ధర్మాలు, అపరోక్ష ధర్మము, పరోక్ష ధర్మం. పరోక్షంగా అంటే ఆ పరమాత్మ యొక్క విశేషాలు మనం వినడం ఉన్నాడు, అది అర్థమైంది కదా. ఉన్నాడు, ఎక్కడో ఉన్నాడు అన్నటువంటి ధర్మ విశేషాలతో కూడినటువంటిది. ఇది ఏమైంది ఇప్పుడు? ఇవన్నీ కూడా ఈ మూడు మాయోపాధి, జగత్కారణత్వం, ఈ సర్వజ్ఞత్వాది పరోక్ష ధర్మాలు పరమాత్మకు తటస్థ లక్షణం. అర్థమైందా? పరమాత్మకు తటస్థ లక్షణం. అది సత్యము, జ్ఞానము, అనంతము అనేది ఏమైంది? బ్రహ్మకు స్వరూప లక్షణం. తటస్థం అంటే ఏమిటి? తటము అంటే ఒక ఒడ్డు, ఒడ్డునున్నోని కూడా తటస్థ అంటారు. మన లోకంలో కూడా అంటాం కదా, మనం ఎన్నన్నా ఏ మాట్లాడు చెప్పకపోతే తటస్థంగా ఉన్నది అంటారు. అది మనం ఎన్నన్నా ఏం చెప్పలేదు అనుకోండి, అప్పుడేమంటారు? తటస్థంగా ఉంటుంది. అది ఏమన్నా తటే స్థిత తటస్థ, ఒడ్డునున్నవాడిని అంటారు. అంటే ఇక్కడ ఉంటే ఏమిటి అంటే ఆయా లక్షణాలుగా ఉన్నటువంటి వాడు పరమాత్మ తెలుసుకోవాలి. ఆయా లక్షణాలు ఏ లక్షణాలు అంటే మనం చెప్పుకున్న సర్వజ్ఞత్వం ఉంది, జగత్ కారణం ఉంది, మాయా కోపాలు ఉంది. అర్థమైందా? ఈ మూడు ఉన్నవాడు అది తటస్థ లక్షణం అయింది. ఇక సత్యము, జ్ఞానము, అనంతం. సత్యము అంటే మూడు కాలాల్లో నాశము లేదు, అది. ఇంకా ఏమిటి? జ్ఞానం అంటే ఎప్పుడూ కూడా ప్రకాశించేవాడు, అంటే సత్తు, చిత్తు, ఆనందం. అలా అనంతం అంటే ఆయనకు అంతమే లేదు. అటువంటి బ్రహ్మమునకు స్వరూప లక్షణములు అవన్నీ. ఇట్లు ఈ స్వరూప లక్షణము, తటస్థ లక్షణము గల పరమాత్మ మహావాక్యమునందరి తత్పదముచే చెప్పబడుతున్నాడు. మహావాక్యమునందరి తత్పదము చేత చెప్పబడుతున్నాడు. ఏమిటిది మరి? వాచ్యార్థం అయిందనమాట. అర్థమైందా? ఇది వాచ్యార్థం. అలాగనే ఇప్పుడు చెప్పబోతున్నాడు స్వంపద తత్పదములకు వాచ్యార్థమును తెలిపి ఏదైనా వాచ్యార్థం చెప్పినాడు. ఇప్పుడు వాక్యార్థ జ్ఞానము కొరకు లక్షణావృత్తిని ఆశ్రయింపోదని చెప్పుతున్నాడు. ఆ వాక్యం మొత్తం ఆ జ్ఞానం కలగడానికి లక్షణావృత్తి అనమాట. ప్రత్యేక పరోక్షత ఏకస్య తద్వితీయత్వ పూర్ణత విరుద్ధేతే తస్మాల్లక్షణ సంప్రవర్తతే. ఒకటి ప్రత్యక్ పరోక్షత ఏకస్య. అర్థమైందా? ప్రత్యక్ అంటే ఏమిటి? దేహేంద్రియాలకి సాక్షి ఏదైతే ఉన్నదో అది ప్రత్యక్. ప్రత్యక్ అంటే దేహము, ఇంద్రియాలకి సాక్షిభూతంగా ఉన్న వస్తువు ఏమంటారు? ప్రత్యేగాత్మ అంటారు. అటు ప్రత్యక్ అంటే అది. అక్కడ పరోక్షత అది. ఇక పరోక్షత అంటే మనకి కనబడుకుంటా ఉన్నటువంటిది, అంతే కదా. పరోక్షత్వం అంటే మనకంటే ఇంతవరకు ఏమనుకుంటున్నాం? కనబడుకుంటా ఉన్నటువంటిది. ప్రత్యక్ అంటే దేహేంద్రియ సాక్షిగా కనబడుతుంది. ఈ లోపల సర్వసాక్షిగా స్ఫురిస్తూ ఉంటుంది. అంటే కనబడిపోయినా అది స్ఫురిస్తూ ఉంటుంది. నేత్రానికి కాబట్టి తగ్గినాడికి కొరణ ఉంటుంది అనమాట. అందుచేత అటు పరోక్షత ఏకస్య సద్వితీయత్వ పూర్ణత. అర్థమైందా?
అది ఎలాగే అంటే రెండవది లేనటువంటి, రెండవది దానితో సద్వితీయత్వం అంటే ఇక్కడ ఏంటి? సద్వితీయత్వం అంటే ద్వితీయత్వేన సహా ఏమి సద్వితీయత్వం. అద్వితీయం అంటే రెండవది లేనటువంటిది. అద్వితీయం అంటే రెండవది లేదు, సద్వితీయం అంటే రెండో దాంతో ఉన్నటువంటిది. ఏమి సద్వితీయం అంటే మనకి ఇక్కడ అర్థం వచ్చింది, రెండో దానితో కూడి ఉన్నటువంటిది. ఇక పరిపూర్ణత్వం అంటే ఏ హేతువులను విరుద్ధములై ఉన్నావో ఆ హేతువులు లక్షణావృత్తి చేత సంప్రవర్తితే. అంటే ఏమిటి మనకి అర్థం వచ్చినట్టు? ఒక బ్రహ్మ వస్తువు అనేది ఈ దేహేంద్రియాదులకన్నింటికి మనకి సాక్షిగా ప్రకాశిస్తున్నది. ఆ బ్రహ్మమే బ్రహ్మ వస్తువు దేహేంద్రియ సర్వసాక్షిగా ప్రకాశిస్తున్నది. ఆ బ్రహ్మమే ఆకాశం మొదలు సకల భౌతికాత్మ జగత్తు కూడా ఆధారముగా ఉంది. అది ప్రత్యేగాత్మ వలె స్ఫురింపగా పరోక్షంగా ఉన్నది. అర్థమైందా? ఇదేమో స్ఫురిస్తుంది, అదేమో స్ఫురించలేదు. మరి దేహేంద్రియాది ద్వైతంతో కూడుకున్న ప్రత్యేగాత్మ పరిచ్ఛిన్నుడే ఉన్నాడు. అర్థమైంది ఇక్కడ మనకి. ఇక్కడ సద్వితీయం అంటే ఏమిటి? దేహేంద్రియాది ద్వైతముతో కూడుకున్నటువంటిది. ఇది ఒక పరిచ్ఛిన్నం. ఆ సకల జగదాధారం పరమాత్మ పరిపూర్ణుడై ఉన్నాడు. అంతే కదా. అంతటా చంద్రుడు అంతటా ఉంటాడు. ఒక నీటిలో పడేసరికి పరిచ్ఛిన్నమైనాడు. పైన అంతటా ఉంటాడు, ఆ నీటి వరకే పరిచ్ఛిన్నమైనాడు. ఇప్పుడు ఆ నీటి పక్క కింద ప్రకాశం కనపడ్డాడు. నీటి ఒడ్డులో తీసుకుంటే అసలు కనపడతాడా? కనపడ్డా. ఆ విధంగా పరిచ్ఛిన్నత అంటే ఒక పరిమితి, ఒక పరిమితి. ఆ పరిచ్ఛిన్నం అంటే అంతటా ఉన్నవాడు, పరిమితి లేనివాడు. పరిచ్ఛిన్నం అంటే ఒక పరిమితి అనమాట. అర్థమైందా? పరిచ్ఛిన్నం అంటే ఒక పరిమితి. కాబట్టి అది చెబుతున్నాడు, పరిచ్ఛిన్నుడై ఉన్నాడు. నిఖిల జగదాధారము పరమాత్మ పరిపూర్ణుడై ఉన్నాడు. ఈ విధంగా ప్రత్యేకత్వమును పరోక్షత్వమును అద్వితీయమును ఈ రెండు ఉన్నాయి ఇక్కడ. ఈ రెండు తేడా ఉంది. ఒకటి పరిచ్ఛిన్నత్వం ఉంది, ఇంకోటే ఉంది అపరిచ్ఛిన్నత్వం ఉంది. ఒకటి పరిపూర్ణత్వం ఉంది, ఒకటి అపరిపూర్ణత్వం. ఇప్పుడు ఒకదానికోటి విరోధించిన బట్టి వీనికి ఐక్యమో పోతారు. అర్థమైంది? ఇప్పుడు రక్షణ చెప్పబోతాడు పోతారు అంటారు. అంటే ఎందుకంటే ఒకటి ఏమో అక్కడ తటస్థం చెప్పారు, ఒకటి సర్వజ్ఞత్వం చెప్పారు దానికి. దీనికి ఏం చెప్పారు? చిదాభాసం చెప్పుకొచ్చారు, అహమూర్తితో. సరే, అది పెట్టుకొని ఇప్పుడు ఏం తీసుకొచ్చారు? ఈ శరీరావచ్ఛిన్నంగా ఉన్నటువంటిది పరిచ్ఛిన్నమైంది, దీని మినహాయించి అంతటా వ్యాపించడం అపరిచ్ఛిన్నమైంది. అయితే ఈ రెండింటి యొక్క విశేషము ఎట్లా అది ఇప్పుడు చెప్పబోతున్నాం. అర్థమైందా? ఇప్పుడు మనకి ఈ రెండింటి తత్వాన్ని ఏ విధంగా అన్వయం అవుతుంది, అప్పుడు లక్షణావృత్తి ఆశ్రయించాలన్నమాట. ఇక ఇప్పుడు మనం ఏం చెప్పుకోవాలి దీనికి? అర్థమైందా? ఒకటి అంతఃకరణ ఉపాధి అన్నా, అవిద్య ఉపాధి అన్నా ఒకటే. అర్థమైందా? ఉపాధిలో అంతఃకరణ ఉపాధి అన్నా అదే, ఇంకా ఏమన్నాడు? అవిద్య ఉపాధి అన్నా అదే. అర్థమైందా? అలాగని మాయ ఉపాధి అన్నా అదే. అంతఃకరణాన్ని ఆశ్రయించుకుని ఇక్కడ తీసుకున్నాడు ఒక పరిచ్ఛిన్నం కాబట్టి ఇది అంతటా చెప్పినాడు. మాయ ఉపాధి చెప్పుకున్నాడు. దీన్ని ఇప్పుడు మనం మాయ ఎందు ప్రతిపదిస్తాడు పరమాత్మ, అవిద్య ఎందు ప్రతిపదిస్తాడు పరమాత్మ. అంతేనా? అంటే అర్థం ఏంటి? ఇప్పుడు స్వచ్ఛమైనటువంటి జలంలోనూ చంద్రుడు పడతాడు, ఆ పక్క
కొంచెం కన్ఫ్యూజన్లో కూడా పడతాడు, రెండిట్లోనూ పడతాడు. ఇదేమిటి సత్యమైన జలము? ఏమే సత్వగుణం విశిష్టమైనటువంటిది, అర్థమైందా? సత్వగుణ విశిష్టమైనది. ఈ రెండోది ఏమిటి అంటే ఒకటి శుద్ధ సత్వ ప్రధానం, రెండవది మలిన సత్వ ప్రధానం. ఒకటి శుద్ధ సత్వ ప్రధానంలో పరమాత్మ ప్రకాశిస్తే ఏమంటారు? మలిన సత్వ ప్రధానంలో పరమాత్మ ప్రకాశిస్తే అప్పుడే పేర్లు వచ్చినాయి. మలిన సత్వ ప్రధాన జీవ, శుద్ధ సత్వ ప్రధాన ఈశ్వర. అర్థమైందా ఇప్పుడు? శుద్ధ సత్వ ప్రధానుడు ఈశ్వరుడైనాడు, మలిన సత్వ ప్రధానుడు జీవుడైనాడు. ఇది అక్కడికి అదేంది. ఇప్పుడు ఇది ఒకటి పరిచ్ఛిన్నము, రెండోది అపరిచ్ఛిన్నం. ఏది పరిచ్ఛిన్నం అంటే శరీరావచ్ఛిన్నమైనటువంటి ప్రత్యేగాత్మ ఎవరైతే ఉన్నాడో ఇతడు పరిచ్ఛిన్నుడు. ఇతడు పరిచ్ఛిన్నుడు, చిదాభాషుడు, పరిచ్ఛిన్నుడు. అహం శబ్దమున అహం అన్నటువంటి వృత్తి అహం శబ్దమునకు విషయుడు ఎవరు? చిదాభాష. ఇప్పుడు ఈయన తెక్కినట్టు ఎలాంటి వాడు? మిగతాది అంతటా వ్యాపకమైన వాడు. చెప్పినప్పుడు తత్పదాలు చెప్తారు కదా, తొంపదం చెప్తారు కదా. తొంపదం అనేది పరిచ్ఛిన్నం, తత్పదం అనేది అపరిచ్ఛిన్నం. ఈ రెండింటికి ఐక్యం ఎట్లా? అది ఈ రెండింటికి ఐక్యం ఎట్లా అంటే ఈ రెండింటికి ఐక్యం పొసగనందున లక్షణావృత్తిని ఆశ్రయించడం అవసరము అన్నాడు. నిన్నటి వరకు చెప్పుకొచ్చారు కదా, నిన్నటి వారికి ఇంకేం చెప్పారు లాస్ట్లో? ఆచార్యుల వారు కూడా ఏమి విచారణ ద్వారా అపరోక్ష సిద్ధిస్తుంది చెప్పారు. ఆ అపరోక్షాన్ని ఇప్పుడు అక్కడి నుంచి తత్పదాన్ని తొంపదాన్ని చెప్పుతున్నారు. ఇప్పుడు ఏది అన్నది అది చెప్పి వాక్యమా అంటే అవాంతరం అంటే ఏమి? ఇప్పుడు ఒకటి సాక్షాత్తుగా తెలిపేది, ఇంకోటి పరంపరగా తెలిపేది. పరంపరగా తెలుపుతుంటే ఏది ఉందో దాన్ని అవాంతరం. మూడు కాలములందు నాశరహితమైనటువంటిది ఒక దేశం చేత, కాలం చేత, వస్తువు చేత పరిమితి లేనటువంటిది అదే అన్నమాట. అది ఎప్పుడూ కూడా ప్రకాశమానమై ఉన్నటువంటిది. అది ఇది దీన్ని అవాంతరం. సత్తు, చిత్తు, ఆనందం. సత్స్వరూపమైనటువంటిది, చిత్స్వరూపమైనటువంటిది, ఆనంద స్వరూపమైనటువంటిది. అర్థమైందా? ఇది అన్నమాట. ఇది అవాంతరం అంటే ఏంటి? అటువంటి స్వరూపమైనటువంటిది ఆత్మ, అవాంతరం. దీన్నే మళ్ళీ ఏమంటారు? స్వరూప లక్షణం అంటారు. దీన్నే స్వరూప లక్షణం అంటారు. అవాంతర వాక్యము ప్లస్ స్వరూప లక్షణం. మరి మహావాక్యానికి అవాంతర తేడా ఏమిటంటే మహావాక్యం అది నీవేం చెబుతుంది, అది నీవేం చెబుతుంది. అంతటా వ్యాపించినటువంటి ఆ ధర్మము కలిగినది నీవేం చెబుతుంది అంటే దాని గురించి తేడా. అది ఇక ఇప్పుడు మనకి తత్వమత్యాది వాక్యేషు లక్షణ భాగలక్షణ సోయమిత్యాది వాక్యస్తపదయోరివ పరా. అర్థమైందా? ఏం చెబుతున్నాడు? తత్వమత్యాది మహావాక్యాన్ని చెప్పబోతున్నారు. తత్వమత్యాది మహావాక్యేషు లక్షణ భాగలక్షణ సోయం ఇత్యాది వాక్యస్థ పదయోరివ నా అపరా అని చెప్పుకొచ్చాడు. సోయం అంటే ఏమిటి? అతడే, ఇతడు. సహ అయం. సహ అంటే వాడే, అయం వాడు, అయం అంటే వీడే, అతడే, ఇతడండి అన్నటువంటి విషయాన్ని చెప్పబోతూ ఉన్నాడు అన్నమాట. ఇప్పుడు మనకి అంటే ఏంటి అర్థం ఇక్కడ? ఇది పరిచ్ఛిన్నము, అది అపరిచ్ఛిన్నం. శరీరంలో కూడినటువంటి స్వంపద వాచ్యమైనటువంటి చిదాభాషుడు పరిచ్ఛిన్నుడైనాడు.
శరీర అతిరిక్తమైనది అంతటా వ్యాపించినటువంటిది అది అపరిచ్ఛిన్నమైంది. అది ఒకటి. రెండవది ఏం చెప్పుకొచ్చాం మరి ఇప్పుడు మాయోపాధి జగత్కారణత్వము సర్వజ్ఞత్వము అన్నటువంటి పరోక్ష ధర్మ విశిష్టము ఒకటి, అంతే కదా. అది అందుచేత ఇప్పుడు ఈ రెండిటికి అంటే మనం ఏం చెప్పుకుంటుంటాం మన భాషలో ఇంతకుముందు అవిద్యా విశిష్టమైనటువంటి కించిజ్ఞత్వాది లక్షణము కలిగినటువంటి వాడు, దేహ పరిచ్ఛిన్నమైనటువంటి వాడు జీవుడు. మనం మొత్తము చెప్పుకున్న విషయాన్ని చెప్పుకుంటాం. ఇప్పుడు అంతటా వ్యాపించిన వాడు అర్థమైందా. ఇప్పుడు సర్వజ్ఞత్వాది విశేషణములు మాయనోపాధిగా తీసుకున్నవాడు అని ఈశ్వరుడు అని చెప్పుకుంటాం. ఇక్కడ ఈశ్వరుడు, ఇక్కడ జీవుడు. అయితే వీరిద్దరికీ ఇప్పుడు ఏకత్వము ఎట్లా, అది స్పష్టంగా భాష. ఇప్పుడు వీరిద్దరికి ఎందుకు అంటే ఇప్పుడు వాక్యార్థంలో తీసుకుంటే ఆ వాక్యార్థానికి సంబంధమైనటువంటి విషయంలో భేదం ఉంది. ఏమంటారు? ఒకటి అల్పజ్ఞత్వం ఉంది, అక్కడ సర్వజ్ఞత్వం ఉంది. ఒకటి మాయ ఉపాధి ఉంది, ఇంకోటి అవిద్య ఉపాధి ఉంది. అందుచేత వీటికి ఏకత్వం ఎట్లా కలుగుతుంది అది ప్రశ్న వస్తే ఒక లక్షణ చేత చెప్పవచ్చును అనేది. అదేనమాట లక్షణవాక్యం చేత. ఇవి ఇంతకుముందు అందరికీ కూడా ఉన్నాయి, అందరి దగ్గర లక్షణవాక్యం చేత ఇది ఎట్లా అన్నటువంటిది సంగ్రహంగా ఇందులోనమాట. అంటే ఇక్కడ లక్షణ అన్నటువంటిది అంటే ఉన్నదేలే అని పుస్తకం ఉన్నది కదా, అది ఉన్నదే. ఇప్పుడు ఏమిటంటే లక్షణ చేత ఇప్పుడు మనం తీయాలి. ఎట్లా అది అన్నటువంటిది మనకి విషయం ఇంతే. అది ఒకటే మూడునే చెప్తున్నారు. ఇప్పుడు మనకి ఇక్కడ మూడు విధాలు. ఇక్కడ సోయమణి దగ్గర ఏమిటి? దేవదత్తుడు వాడి వీడని సోయమణి దగ్గర అంటే ముందు మనం విచారణ చేసుకోవాలి కదా కొంత. అందుకని ఒకటి శిష్యుడు గురువుని ఇద్దరు వచ్చినప్పుడు లక్షణ ఉచిత ఏకత్వం అన్నారు కదా. మరి ఆ లక్షణ అన్నటువంటి మూడు విధాలు ఉన్నాయి లక్షణాలు. ఏ లక్షణ అంటే మొట్టమొదటి ఒకటి జహ లక్షణ, రెండవది అజహ లక్షణ, మూడవది జహద లక్షణ. అర్థమైంది కదా. అక్కడి నుంచి మనం వెళ్దాం జహల్ లక్షణం నుంచి. మరి ఇంకా అంతకుముందు అన్నీ అందులో ఉన్నాయి. అది లక్షణ అనేది రెండు రాస్తున్నాం. అది పుస్తకాలు ఉన్నాయి కదా, దానికి ఇప్పుడు అవసరం లేదు. ఇక్కడ దీనికి వచ్చి చెప్పు వెళ్ళిపోదాం. ఆ లక్షణ గౌణీ లక్షణ శుద్ధ లక్షణ అది మరి అది ఎక్కువ అదెందుకు అది. కాబట్టి ఇప్పుడు జహల్ లక్షణ అంటే ఏమిటి అన్నటువంటిది మూడో పేజీలో అడుగుని ఉంటుంది. జహల్ లక్షణ హెడ్డింగ్. జహత్ అనగా ఏమవుతుంది? విడిచిపెట్టిన అర్థం అన్నమాట. అది ఏమిటి అంటే దానికి రెండుగా ఉంటుంది. ఏదైనా చెప్పుకోవచ్చు. శక్తి మాత్ర పరిత్యేగేన తత్సంబంధి అర్ధాంతరే వృత్తి జహల్ లక్షణ ఒకటి. అలాంటిది ఇంకొక వాక్యం అథవా రెండో పేజీలో నాలుగో పేజీలో వాచ్యార్థం త్యక్త్వా వాచ్యార్థ సంబంధిని శబ్దస్య సంబంధ స జహల్ లక్షణ. ఇక అలాగనే దానికి లక్ష్యతావచ్ఛేదిక రూపేణ లక్ష్యమాత్ర బోధ ప్రవేశిక లక్షణ జహల్ లక్షణ. ఈ మూడు ఒక్కటే. ఏదైనా మనం తీసుకోవచ్చు ఇందులోను. శక్తిమాత్రమైనా వాచ్యార్థమైనా ఒక్కటే. ఇప్పుడు ఆ వాచ్యార్థం వస్తుంటది కాబట్టి అది తీసుకునేది అంటే తెలుస్తుంది. అన్ని దగ్గర వాచ్యార్థం అంటుంటారు కదా అది. ఇప్పుడు వాచ్యార్థం త్యక్త్వా అదే అనమాట. వాచ్యార్థాన్ని విడిచిపెట్టి వాచ్యార్థ సంబంధిని దానితో సంబంధించినటువంటి అముఖ్యార్థమునందు అంటే అన్యార్థమునందు శబ్దమునకు గల ప్రవృత్తి లక్షణం అనబడును. ఇది ఫండమెంటలీ. ఇప్పుడు ఉదాహరణ జోడించుకోవాలి. అర్థమైందా? మనకి వాచ్యార్థం అనేది ముఖ్యార్థం. వాచ్యార్థం అనేది ముఖ్యార్థం.
అంటే ముఖ్యార్థమును అనగా అందుకని అక్కడ రాశాము అది విడదీసి. ముఖ్యార్థమును అంటే వాక్యార్థం అన్న ముఖ్యార్థం ఒకటే. ఆ ముఖ్యార్థాన్ని వదలి దానితో సంబంధమైన ముఖ్యము కాని దాని యందు శబ్దమునకు గల ప్రవృత్తి ఏది ఉందో అది లక్షణం. జోడించుకుంటాం ఇప్పుడు. ఎలా అంటే గంగాయాం ఘోష అన్నాడు. గంగ యందు గొల్లపల్లె, గంగ యందు గొల్లపల్లె. అర్థమైంది కదా? ఇది 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 ఇప్పుడు గంగాయాం ఘోష అన్నటువంటిది గంగ యందు గొల్లపల్లె. గంగ యందు గొల్లపల్లె ఉంటుందా? ఇది వాక్యార్థం. ముఖ్యార్థం ఏమిటి? ఇది ముఖ్యార్థం అనేది ఇది. గంగా అంటే ఆ వాక్యానికి ఉన్న అర్థమే వాక్యార్థం ఏమిటి? కాబట్టి గంగ యందు గొల్లపల్లె అన్నాడు. అంతే కదా? గంగ యందు గొల్లపల్లె. ఇప్పుడు గంగలో గొల్లపల్లె ఉంటుందా? ఉండదు. ఇప్పుడు ముఖ్యార్థాన్ని విడిచిపెట్టేయాలి. ముఖ్యార్థాన్ని విడిచిపెట్టేయాలి. అప్పుడు ముఖ్యార్థ సంబంధాన్ని తీసుకోమన్నాడు. ఇప్పుడు సంబంధం ఏమిటి? గంగా తీరే గొల్లపల్లె. గంగా తీరే గొల్లపల్లె. అది అంటే ఇక్కడ ఏం చెప్పారంటే తత్వమధ్యాన్ని మహావాక్యం మనం విడదీసినప్పుడు అందులో సర్వజ్ఞత్వ దల్పత్యాలు వచ్చినప్పుడు మరి ఏమి వచ్చినప్పుడు ఏ లక్షణం తీసుకుంటే అవుతుంది అంటే శిష్యుడు అన్నాడు జహల్ లక్షణం తీసుకుంటే సరిపోతుంది కదా అన్నాడు గురువు గారికి. జహల్ లక్షణం తీసుకోవడం అంటే ఇక్కడ అర్థం చేసుకొని ముందు ఉదాహరణ తీసుకొని తర్వాత దాష్టాంతికి రా అని చెప్పినాడు. జహల్ లక్షణకు ఉన్నటువంటిది ఏమిటి అంటే ముఖ్యార్థాన్ని విడిచిపెట్టి తత్సంబంధమైనటువంటి అర్థాన్ని తీసుకోవడం ఏది ఉందో అదే జహల్ లక్షణ. జహత్ అంటే విడిచిపెట్టుట. విడిచిపెట్టుట అంటే ముఖ్యార్థాన్ని విడిచిపెట్టేయడం. అయితే ముఖ్యార్థాన్ని విడిచిపెట్టి ఏం విడిచిపెట్టాలి, ఎక్కడ ఎలా సమన్వయము అంటే గంగ యందు గొల్లపల్లి ఉన్నది అన్నాడు. ఇది వాక్యార్థం. గంగలో గొల్లపల్లి ఉండడానికి అవకాశం లేదు కాబట్టి ఏమి అప్పుడు ఆ ముఖ్యార్థాన్ని విడిచిపెట్టి ఏమి అన్యార్థాన్ని తీసుకోవాలి. తీసుకుంటే అప్పుడు గంగా తీరే గొల్లపల్లి సమన్వయం అయింది అని చెప్పుకొచ్చాడు. ఎక్కడ మామూలుగా దృష్టాంతమునందు. ఇప్పుడు దాష్టాంతికానికి వెళ్ళాలి మనం. అర్థమైందా? దాష్టాంతాలు ఏముందంటే అల్పజ్ఞత్వాది విశిష్ట చైతన్యము, సర్వజ్ఞత్వాది విశిష్ట చైతన్యం. ఇదంటే కాకుండా ఇప్పుడు ఇక్కడ ఏమిటి అంటే చైతన్యానికి అతిరిక్తమైనటువంటి వస్తువు లేదు కాబట్టి స్వీకరించడానికి వాక్యార్థం చెప్పిందల్లా విడిచిపెట్టేయాల. ఇప్పుడు వాక్యార్థము అంటే ఏమిటి? గంగ యందు గొల్లపల్లె ఉన్నది అన్నది పూర్తిగా విడిచిపెట్టేసి ఇప్పుడు మనం ఏమన్నా గంగ ఒడ్డున గొల్లపల్లె ఉన్నదని చేసుకున్నాం. ఇక్కడ ఏమి సర్వజ్ఞత్వాది విశిష్ట చైతన్యము అని పూర్తిగా విడిచిపెట్టేస్తే ఏమి దానికి అతిరిక్తానికి ఒడ్డుది ఒకటి ఉంది కాబట్టి తీసుకున్నాము. ఈ చైతన్యం కంటే అతిరిక్తమైన ఇంకొకటి లేదు కాబట్టి ఇక్కడ తీసుకోవడానికి వీలు లేదు అన్నాడు. వాక్యార్థాన్ని పూర్తిగా విడిచిపెట్టేస్తే ఏమి దానికంటే అతిరిక్తం లేదు కాబట్టి అక్కడ సమన్వయం లేదు అన్నాడు. సరే, అది లేకపోతే అది మొత్తానికి దానికి ఇచ్చినటువంటి అంశం వల్ల అది ఉంది. ఆ పుస్తకం ఎందుకు చదవండి తెలిసిపోతుంది. అదంతా ఉంది. అందుచేత సంపూర్ణంగా విడిచిన చైతన్యం అతిరిక్తమైనది గ్రహించడానికి అన్యం లేదు కాబట్టి జహల్ లక్షణ కుదరదు. అయితే ఇప్పుడు కుదరకపోతే ఇప్పుడు ఏం చేయాలి? అజహల్ లక్షణం తీసుకో అన్నాడు. అజహల్ లక్షణం తీసుకోమన్నాడు. అజహల్ లక్షణం అంటే ఏమిటి? ఇక్కడ వాక్యార్థం గృహీతత్వ మొట్టమొదటి ఇది కదా 6వ పేజీలో. శక్యార్థ అపరిత్యాగేన తత్సంబంధి అర్థాంతరే వృత్తి అజహల్ లక్షణ. అది తెలిసిందా? అంటే వాక్యార్థాన్ని గృహీతత్వ వాక్యార్థ సంబంధిని శబ్దస్య సంబంధ స అజహల్ లక్షణ. అదొకటి తీసుకుంటే చాలు. మూడు ఎక్కడెక్కడ వస్తాయి? 3 వేసిన ఉన్నాయి కాబట్టి 3 రకాల పదార్థాల అర్థాలు ఒక్కటే అనమాట. అందుకని అంటే ఇప్పుడు ఏమర్థమైంది? మొదటి దాన్ని వాళ్ళు చెప్పండి. వాక్యార్థమే అది చెప్పబడింది. గంగాయాం అది వాక్యార్థమే తప్ప దాన్ని తీసుకోవడానికి లేదు. కాదు, సమన్వయం ఎక్కడ వచ్చింది?
ఏమి సర్వజ్ఞత్వాది అల్పత్వాది విశిష్టం కాబట్టి అది ఇప్పుడు మనకి రెండిటికి ఏకత్వం అపరిచ్ఛిన్నము పరిచ్ఛిన్నము మనకి దేహావచ్ఛిన్నమైన ప్రతిగాత్మకి ఏమి సర్వత్రా ఉండే అది అనే పరమాత్మకి రెండిటికి కొంచెం ఏమి ఇది ఏకత్వం కలడానికి ఉపాధులు అడ్డున్నాయి కాబట్టి అంతఃకరణ ఉపాధి దీనికి ఉంది, మాయ ఉపాధి దానికి ఉంది. ఈ రెండింటికి ఒక లక్షణం కుదరదు కాబట్టి లక్షణం ఎలా చేయాలి అంటే ఏమి ఇక ఏం లక్షణ ప్రమాణాభ్యాం వస్తు సిద్ధి అంతే కదా. లక్షణ ప్రమాణాభ్యాం వస్తుంది. లక్షణం చేత గాని ప్రమాణం చేత గాని వస్తువు సిద్ధి చేయొచ్చు అన్నారు. రెండిటికి సమన్వయం కుదరినప్పుడు లక్షణ బలం చేత గాని ఇంకా ఏమి లేకపోతే ప్రమాణం లక్షణ ప్రమాణం ఏ లక్షణ అనేది వచ్చింది విచారణ. ఏ లక్షణం వచ్చింది శిష్యుడు అన్నాడు జహల్ లక్షణం తీసుకో అన్నాడు. జహల్ లక్షణం తీసుకున్నాడు. తీసుకుని సంబంధం చేస్తే కుదరలే. ఏం కుదరలే. ఇప్పుడు కుదరకపోతే ఎందుకంటే వాక్యార్థము పూర్తిగా విడిచిపెడితే గ్రహించడానికి ఏది ఇంకోటి లేదు. ఈ రెండు దగ్గర అదే మనకు తెచ్చుకోవాలి. వాక్యార్థాన్ని విడిచిపెడితే రెండోది గ్రహించడానికి ఇంకోటి లేదు. అందుచేత ఈ లక్షణం సమన్వయం ఏకత్వానికి జహల్ లక్షణం సమన్వయం కాదు అనేశారు. అయితే శిష్యుడు అన్నాడు అజహల్ లక్షణం తీసుకుంటే పోయింది కదా అన్నాడు. అజహల్ లక్షణం ఏమిటి అంటే వాక్యార్థాన్ని విడిచిపెట్టకుండా అన్యార్థం ఏమి తీసుకోవాలి. తత్సంబంధమైన అన్యార్థం తీసుకోవాలి. అజహత్ జహత్ అజహత్ అజహత్ నా జహత్ ఇది అజహత్ అంటే విడిచిపెట్టకుండుట. ఇప్పుడు ఏమైపోయింది వాక్యార్థాన్ని విడిచిపెట్టకుండా ఉండాలన్నాడు. అంటే అలాగే అది వాక్యార్థాన్ని పూర్తిగా గ్రహించి తత్సంబంధము గల అన్యార్థమునందు ప్రవృత్తి అనగా వాక్యార్థ సంబంధము గల అన్యార్థమును స్వీకరించుటే అజహ లక్షణ అనబడును. మరి ఉదాహరణ ఏమిటి అంటే దీనికి కాకేభ్యో దది రక్షితం. ఇంకోటి ఏమిటి శూనో ధావతి చిత్రినో గచ్చంతి మంతాహ ఆక్రోషంతి. ఇవన్నీ అందులోనే అది లక్షణంలోనే అనమాట. ఇక్కడ ఈ మంత్రాలు ఇవ్వలేదు అనుకోండి అది కూడా వస్తుంది. ఇప్పుడు అందరికీ అర్థమైంది కాకేభ్యో దది రక్షిత. ఇది చక్కగా అర్థమైపోవాలి. తగినవన్నీ పదాలు కొంచెం అర్థం కావు. ఏమి కాకేకి అంటే కాకులు వస్తాయి ఏమి పెరుగు తాగేస్తాయి చూడమని చెప్పి అమ్మగారు వెళ్ళారు బాల్కి మంచినీళ్ళకి. చెవులు పెట్టాయి పెరుగుకి బయట పెట్టింది పెరుగమ్మ చెవులు పోతాయి. పొరవడికి చెప్పింది కాసేపు చూస్తూ ఉంటుంటే పోతాయని. ఏం చెప్పింది కాకులు వస్తాయి చూడమని చెప్పేది. ఇక వీడు ఏం చేశాడు కాకులు వచ్చిన బెల్లా అదులుతున్నాడు. పిల్లలు వచ్చి మొత్తం తాగిస్తే అలా చూస్తున్నాడు. మొత్తం వల్ల పెరుగు తినేసి పెరిగిపోయినాయి. అర్థమైందా? తల్లి వచ్చి చూసింది. నేను చెప్పినాను కదా నువ్వు చూసావంటే నువ్వు చెప్పిందే నేను చేసినాను. కాకులు వచ్చినప్పుడల్లా వదిలాను. పిల్లలకు చెప్పలేదు కాబట్టి వదిలేసాను అన్నాడు. అర్థమైందా? అది ఇప్పుడు ఏమవుతుంది వాక్యార్థం ఏమి కాకేభ్యో దది రక్షిత కాకుల నుండి రక్షించమని వాక్యం. ఈ వాక్యార్థాన్ని పూర్తిగా విడిచిపెట్టకూడదు. ఇందులో అజహ లక్షణంలో అజహ లక్షణం అంటే నా విడిచిపెట్టుట. ఏం విడిచిపెట్టకూడదు ముఖ్యార్థాన్ని విడిచిపెట్టకూడదు. ఈ ముఖ్యార్థాన్ని విడిచిపెట్టకుండా ముఖ్యార్థం ఏమిటి చెప్పండి? కాకుల నుండి పెరుగు రక్షించడం ముఖ్యార్థం అంతే. ఇప్పుడు ఈ ముఖ్యార్థాన్ని విడిచిపెట్టుకుంటే ఇంకొక అర్థాన్ని గ్రహించాలి, రక్షించుకోవాలి. దానికన్నా భిన్నమైన బిడాలు పిల్లల నుండి వాటి నుంచి రక్షించుకోవాలి. ఇది సరే. ఇది ఇప్పుడు ఇక్కడ సమానం చేయాలి. అక్కడ ఇక్కడ అక్కడ కూడా ఏది లేదు దానికంటే. ఇప్పుడు ఈ పూర్తిగా గ్రహించినాడు. ఇప్పుడు వాక్యార్థాన్ని మొత్తం వాక్యార్థాన్ని మొత్తం గ్రహించాడు. అల్పజ్ఞత్వాది విశిష్ట చైతన్యము పూర్తి గ్రహించినాడు. గ్రహించాడు మొత్తం పూర్తి గ్రహిస్తూ ఇంకోటి గ్రహించాలి. ఇప్పుడు ఇంకోటి గ్రహించదు. ఏం గ్రహించాలి? ఎక్కడేమండి ఇక్కడ కావాల్సిన అది అంతే. చైతన్య అతిరేక్తం ఇంకోటి లేదు కాబట్టి గ్రహించడానికే అక్కడంతే పాయింట్ ఇంకేం లే.
చైతన్యానికి అతిరేకత లేదు కాబట్టి లేదు. ఇప్పుడు ఏం చేశాడు? ఈ లక్షణం కూడా సమన్వయం కాలేదు. అదేనమాట. దానికి ఇప్పుడు ఏం తీసుకున్నాడు? జహద్ అజహల్ లక్షణ 9వ పేజీలో. జహత్ అజహల్ లక్షణ. ఈ జహదజహద్ ఏంటి? ఏకదేశ పరిత్యాగే సతి ఏకదేశ పరిగ్రహ రూప భాగత్యాగ లక్షణ. ఏకదేశాన్ని విడిచిపెట్టి ఏకదేశాన్ని తీసుకున్నది ఏది ఉందో అదే భాగత్యాగ లక్షణ. 3 అంటే అర్థాలు. 3 ఎక్కడైనా గ్రంథాలు వస్తాయని అవి వేరు అనుకుంటాం, రాసిపెట్టడం అంతే. ఇప్పుడు ఏంటి? ఏకదేశ పరిత్యాగం, ఏకదేశ గ్రహించడం. సోయం దేవదత్త ఉదాహరణ. మరో దానికి ఉదాహరణ ఏమిటి? జహలక్షణ వాట. రెండవ దానికి కాదు, అదే విపర్యం లేనుకో కాకేభ్యో రక్షితాకులు రక్షించమని. మూడవ దానికి ఏమిటి? సోయం దేవదత్త. సోయం దేవదత్త. ఇప్పుడు సోయం దేవదత్త అన్నాడు. సోయం అంటే ఏమిటంటే వాడే వీడు. అర్థమైందా? వాడే వీడు. ఎవరు? ఆ దేవదత్తుడే ఈ దేవదత్తుడు, లేకపోతే ఆ రామ్మూర్తి ఈ రామ్మూర్తి, ఆ కృష్ణమూర్తి ఈ కృష్ణమూర్తి. ఏదనుకోండి, అదే పేరు పెడితే కోపం వస్తుంది. శాస్త్రుడు ఈ దత్తుడు దేవదత్తుడు పెట్టేస్తుంటారు. ఏమంటారు? అందుకని సోయం దేవదత్త. అర్థమైందా? అతడే ఇతడు. అయితే అతడే ఇతడు అనే దగ్గర ఏమి ఇచ్చారు? ఉదాహరణ మనకి సోయం దేవదత్త ఇచ్చారు. ఇప్పుడు ఇందులో ఏం చేయమన్నాడు? ఏకదేశాన్ని వదలమన్నాడు. ఏకదేశ పరిత్యాగే సతి ఒక దేశాన్ని విడిచిపెట్టి రెండోది ఇంకేం చెప్పాడు? మీకు దాంట్లో మీకు రావాలి. ఏకదేశ పరిగ్రహ రూప. ఒక దేశాన్ని విడిచిపెట్టడం, ఒక దేశాన్ని స్వీకరించడం తెలుగులో. అర్థమైందా? ఒక భాగాన్ని విడిచిపెట్టడం, ఇంకొక భాగాన్ని స్వీకరించడం. ఇప్పుడు 2 భాగాలు అనమాట. ఇప్పుడు 2 భాగాలు చేస్తున్నాయి. 2 భాగాలు ఉన్నాయి. మనం విచారిస్తున్న అంశంలో 2 భాగాలు ఉన్నాయి. ఏంటంటే ఒకటి ఏమి సంగ్రహంగా సర్వజ్ఞత్వాది విశిష్టం. సర్వజ్ఞత్వం అనేది ఒక భాగం, చైతన్యం ఒక భాగం. సర్వజ్ఞత్వములతో కూడుకున్న చైతన్యం అక్కడ అనమాట. విశిష్టం అంటే ఇంకేమీ లేదు. విశిష్టం అంటే ఏమిటి? కూడుకోవడం. అంటే మాయ ఉపాధి సర్వజ్ఞత్వంతో కూడుకున్నటువంటిది చైతన్యము. ఎన్ని భాగాలు వచ్చాయి? 2 భాగాలు. సర్వజ్ఞత్వం ధర్మాలతో కూడుకున్నది ఒకటి చైతన్యం. తర్వాత కొంచెం ధర్మాలతో కించిజ్ఞత్వము అవిద్య ఉపాధితో కూడుకున్న చైతన్యం అన్నారు. ఇప్పుడు ఇందులో జహత్తు అజహత్తు అర్థమైంది కదా? జహత్తు అంటే జహత్తు జహద్ అజహ లక్షణ. జహత్ అంటే ఏమిటి? విడిచిపెట్టుట. అజహత్ అంటే ఏమిటి? స్వీకరించుట. అంతేనా? 2 కలిపి మిక్చర్ అనమాట. ఇప్పుడు విడివిడిగా తినేదా ఇప్పుడు మిక్చర్ చేస్తున్నా. అర్థమైందా? అందుకని ఇప్పుడు మిక్చర్లో ఒకటి విడిచిపెట్టాలి, ఒకటి స్వీకరించాలి. ఏది విడిచిపెట్టాలి, ఏది స్వీకరించాలి అని ప్రశ్న. ఏది విడిచిపెట్టాలి, ఏది స్వీకరించాలి? ఇది విడిచిపెట్టే అంశం ఏమిటి, స్వీకరించే అంశం ఏమిటి అని. విడిచిపెట్టడం మన ఇష్టం కాదు, స్వీకరించడం మన ఇష్టం కాదు. దీనికి ఒక ఫండమెంటలీ ఉండాలి. ఏమంటారు? అంతేనా? అది ఎట్లా మరి? ఇప్పుడు ఈ 2 విషయాల్లో ఉన్నటువంటిది చైతన్యం. 2 విషయాల్లో ఉన్నది ఈ 2 విషయాల్ని గ్రహించమన్నాడు. 2 విషయాల్ని గ్రహించమన్నాడు. 2 విషయాలకి ఏ ఉపాధులు ఉన్నాయో ఆ ఉపాధిని వదిలిపెట్టమన్నాడు. 2 విషయాలకి ఏ ఉపాధులు ఉన్నాయో, ఏ ఉపాధి ఉంది? దీనికి ఒక సర్వజ్ఞత్వాది ఉపాధి, ఇంకోటి కించిజ్ఞత్వాది ఉపాధి. అయితే ఈ 2 ఉపాధుల్ని ఎందుకు విడిచిపెట్టవలసి వచ్చింది? ఇప్పుడు ప్రశ్న. మనం విడిచిపెట్టమన్నాడు, విడిచిపెట్టడం ఎందుకు వచ్చింది? ఈ వాస్తవికాలు చెప్తాడు. అర్థమైందా? ఇది ఉపాధి ధర్మములతో వచ్చినటువంటి కూడింది, ఉపాధితో కూడింది. అది
ఏదైతే ఉపాధి సహితమో అది దానికి నష్టం ఉంది. ఏది ఉపాధి సహితమో దానికి నష్టం ఉంది. ఏది దృశ్యరూపంగా కనబడుతున్నదో దానికి నష్టం ఉంది. అర్థమైందా? ఏది ఉపాధి సహితమైన దృశ్యరూపంగా కనబడుతున్నదో మన నేత్రాదులకి అది నష్టం అవుతూ ఉన్నది అన్నమాట. అయితే ఇది ఎక్కడి నుంచి వచ్చినది అంటే ఏకోహం బహుశ్యాం ప్రజాయేవ అన్నటువంటి సంకల్పము ద్వారాగా సృష్టికి చెయ్యడానికి ఒక ఉపాధి అవసరం వచ్చింది. కాబట్టి ఆ ఉపాధిని తో ఈ పనులు చేయించడం, అది అవసరమైనప్పుడు ఉపాధి పోతుంది. అయితే ఉపాధి అన్నది ఎక్కడుంది ప్రశ్న. మరింతే కదా, ఉపాధి అనేది ఆత్మలో ఉన్నదా, ఆత్మ కంటే భిన్నంగా ఉన్నదా అంటే ఇది ఈ సమస్య ఇప్పటి వరకు తేలే. ఎందుకంటే అది అనాది అన్నాడు, ఇది అనాది అన్నాడు. మాయ అనాది, అవిద్య అనాది, ఈశ్వరుడు అనాది, జీవుడు అనాది, మాయకి ఈశ్వరుడి సంబంధం అనాది, జీవుడికి ఈశ్వరుడి సంబంధం అనాది. షడస్మాకం 6 అనాదులు అన్నాడు. మరి ఏది ముందు ఏది అంటే ఇది ఎప్పటి నుంచి ఉంది ఎవరికి అర్థం కాదు. తెలిసిందే ఇప్పుడు. దీనికి ఒక డేట్ ఆఫ్ బర్త్ ఏమి పునఃసృష్టి అంటే మామూలు సృష్టిలో ఇంతకుముందు జరిగిన సంస్కార సృష్టి కానీ అది ఎప్పుడు సృష్టి ఎట్లా అంటే అన్ని అనాది అంటున్నాడు. ఇప్పుడు అనాది, ఇక అనాది కాలవాసన ప్రవాహంగా వస్తూనే ఉన్నది. దానికి ఇంకేమంటాం, పోతుంది సృష్టి వస్తుంది, పోతుంది వస్తుంది. అయితే అక్కడ ఏం చెప్పారు మరి, ఆ సమయంలో అతడు తీసుకున్నాడు ఉపాధి, జగత్సృష్టి నిర్మాణానికి కోసం ఉపాధి. అందుకని అది ఎల్లప్పుడూ వాస్తవంగా ఉండడం లేదు. ఇప్పుడు జాగ్రత్త విషయాలు, స్వప్న విషయాలు సుషుప్తిలో ఉంటున్నాయా? ఉండడం, లైవ్ అయిపోతుంది. ఏమంటే లైవ్ అయిపోయి ఏమైపోతుంది, మళ్ళీ జాగ్రత్త అయ్యేసరికి వచ్చేస్తూ ఉన్నది. ఇప్పుడు ఎంతవరకు జాగ్రత్త రాలేదో అంతవరకు ఇవన్నీ లయమయ్యే ఉంటాయి. అంతవరకు లయం ఉంటాయి. అంతవరకు ఈ ఉపాధి ధర్మాలు ఏవి మనకి భాషించం, ఏకత్వంగానే ఉండిపోతాయి. ఎంతవరకు మనకి బాగా గాఢిస్తున్నామో అక్కడ ఏ ఉపాధి లేదు మనకి. జాగ్రత్త స్వప్న సంబంధం ఉపాధి లేదు, స్వప్న సంబంధ ఉపాధి కానీ ఏది అక్కడ మనకి లేదు. అది ఇవి ఒక సమయంలో ఉండి ఒక సమయంలో లైవ్ అయిపోతున్నాయి అన్నమాట. అందుకే వాస్తవంగా ఉన్నవి కావు. ఇది మనకు ఒక వ్యవధి జాగ్రత్త రావడానికి. మళ్ళీ సృష్టి పుట్టాలి అంటే ఆ మధ్యలో ఎంత వ్యవధో మనకు అది తెలీదు. మళ్ళీ సృష్టి పుట్టాలంటే అప్పుడు ఇవన్నీ ఏమి లేవు. అర్థమైంది కదా, ఇవన్నీ లేవు. మళ్ళీ ఆయన ఆ సృష్టి ప్రారంభప్పుడు సంకల్పం మాత్రమేనా అన్ని వస్తున్నాయి. అందుచేత ఇవి వాస్తవం కాదు. కాబట్టి ఏమి ఆ వాస్తవం లేని దాని విషయంలో మనకు తీయడానికి అధికారం ఉంటుంది, వాస్తవంగా ఉన్న దాని విషయం తీయడానికి అధికారం లేదు. వాస్తవంగా లేని దానికి మనకు అధికారం, చైతన్యాన్ని విడిచిపెట్టి దీన్ని సేకరించుకుంటే అధికారం అది ఎల్లప్పుడు ఉండేది కాబట్టి ఉంది, దీన్ని మనకి. అందుచేత ఆ ధర్మాన్ని విడిచిపెట్టి ఈ ధర్మాన్ని విడిచిపెట్టడానికి మనకి ఉంది. ఎందుకంటే ఆ ధర్మం అన్నటువంటి ఒక సమయంలో ఉంటుంది, ఇంకో సమయంలో లైవ్ అయిపోతుంది. అవి ఎప్పుడైతే మనకి మనసులో దృశ్యం అన్నటువంటిది ఉదయమైందో మొత్తం ప్రపంచం కనబడుతుంది. మనస్సులో వాసన దృశ్యవాసన లేకపోతే ప్రపంచమే లేదు. ప్రపంచమే లేదు కదా. మరి ప్రపంచమే లేకపోతే ఇప్పుడు ఏకత్వం ఉందా, భిన్నత్వం ఉందా? ఏకత్వం ఉంది. కాబట్టి ఏది మనకి మనస్సంకల్పితమైనటువంటి వస్తువు అది ఏకం ఎల్లప్పుడూ ఉంటుందా? అది ఏకం ఉండదు. అది ఏకం ఉంటే తీరని కోరుద్దు. ఇప్పుడు ఏకంగా ఉన్నది అనుకో, ఇప్పుడు ఇది తీరనికి ఎలా కూర్చుంది? అదో మనం కూడా ఒప్పుకోవాలి కదా. లేదా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇది విడిచిపెట్టు
అది స్వీకరించు అంటే ఇది ఎలా ఉంటుందంటే మీకు ఏ పక్షం కుదరకపోతే ఈ పక్షం తీసుకున్నాం అనిపించినట్టు ఉంటుంది. రేపు ఎవరైనా మనకు కూడా వేదాంతులకు కూడా ఎవరైనా అడిగాడు అనుకో, నువ్వేం అది కుదరకపోతే ఇది కుదరకపోతే ఈ లక్ష్యం నువ్వు పెట్టుకున్నావా అని అడుగుతున్నాడు వచ్చి. అదే ఎన్ని ప్రశ్నలు చేస్తారు. ఈ జగదాల లక్ష్మి నీ స్వపోల కల్పితమా లేకపోతే ఇది వాస్తవమా? లేదు, ఇది ఆచార్యం నుంచి వస్తున్నది, అర్థమైందా? ఇది ఈ రోజు కాదు, అది వర్తించింది, దీని సిస్టమేటిక్ వస్తూనే ఉన్నది. ఈ స్వపోల కల్పితుంది కాదు. అందుచేత ఏకత్వం వచ్చిన దగ్గర అన్ని చికాకలే వస్తాయి. సమాజం విడిపోదు. అబ్బో ఒకడు అడుగుతాడు, ఆ రెండు కుదరపోతే సగం విడిచిపెట్టి సగం ఉంచబడు, అది నీ ప్లానా లేకపోతే నీ తాత ప్లానా లేకపోతే ఆవిడ ప్లాన్ అడుగుతుంటాడు. దీంట్లో చాలా ఇబ్బందులు ఉంటాయన్నమాట. సరే, నీకు అది విడిచిపోయిందంటటువంటిది మరి మాయ అన్నటువంటి పరమాత్మను ఆశ్రయించుకొని లేకపోతే మాయకి దూరంగా ఉన్నాడా అని ఒక ప్రశ్న. మరి అందుకని అక్కడ అనాది చెప్పాడు. చెట్టు విత్త పోయేది చెట్టు ముందా విత్తు ముందా అంటే ఎవరు చెప్తారు? అందుకని ఒక పరిధికి మనం నిశ్చయం చేసుకొని ఆ పరిధి వరకు విచారణ అనేది అవసరం. ఏమంటారు? ఆ పరిధి వరకు విచారణ అనేది అవసరమైన మాట. సరే, ఇప్పుడు ఇది ఏకత్వానికి ఏమిటి అంటే ఉదాహరణ ఏమిటి? స్వయం అర్థమైంది కదా. వాడే ఏంటా వాడే వీడు అంటే ఉదాహరణ అనమాట. సంగ్రహం అందరికి తెలిసిందే కాబట్టి సంగ్రహం చెప్పేస్తా. ఇప్పుడు మనం గంగా నది వెళ్ళాం. మనం అర్థమైందా? స్నానానికి గంగా పుష్కరానికి వెళ్ళాం, స్నానానికి వెళ్ళాం. అంతలోనే మనకి చాలా తెలిసినటువంటి వాడు మనకి ఎవరు తెలీదు, ఒకటి కలిశాడు. ఎక్కడ? ఆ గంగా నదుడు కలిశాడు. వాడు ఆయన ఎక్కడి నుంచి వచ్చినాడు అంటే ఆయన చాలా గుజరాత్ నుంచి వచ్చినాడు. ఒకడు గుజరాత్ వచ్చాడు. వచ్చి మన తెలుగు వాళ్ళం కదా, మన దగ్గర సామాన్ పెట్టుకోండి, ఎందుకంటే తెలుగు వాళ్ళు మాత్రం తొందరగా ఈయన తీసుకెళ్ళిపోవాలని ఒక పద్ధతి ఉంటుంది. అర్థమైందా? తగ్గిన వాళ్ళందరూ తోపి వాళ్ళని అంటుంటారు. అందుకని మన నమ్మకం మీద పెట్టారు. మన దగ్గర పెట్టి స్నానం చేసి వచ్చిన దాకా వాసుకొని ఉన్నారు. వీళ్ళు స్నానం అయిపోయింది, వెళ్ళిపోయి ఆయన ఇంటికి వెళ్ళిపోతాను అన్నాడు. ఇప్పుడు నీ పేరేం అన్నాడు? ఆ పేరు ఇదే పెట్టుకున్నాం, మనకి ఇంకో పేరు పెట్టి మళ్ళీ మీకు ఉదాహరణ ఉంది. నా పేరు దేవదత్తుడు అన్నాడు. అర్థమైందా? అని తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, మాదేమో కృష్ణా విజయవాడ, అక్కడ కూడా మంచి పుష్కరాలు పడుతుంటాయి, మళ్ళీ పుష్కరాలు ఇక్కడ రండి అన్నారు. సరే, అలాగే అనుకున్నారు. ఇక ఇప్పుడు వీళ్ళిద్దరు మామూలుగా వెళ్ళారు. ఈ 4 రోజులు ఉన్నారు. 5వ రోజున వాడు వచ్చినాడు. ఎవడు? గుజరాత్ నుంచి. అల్లంత దూరం నుంచి చూశారు. చూసి ఛానల్ అయిపోయింది కదా 5-10 గంటలు. చూసేసరికి వెంటనే ఆ దేవదత్తుడే ఈ దేవదత్తుడు అని మన ఇద్దరి కల్చర్లో ఒకడు చెప్తున్నాం మనం. నేను ఆయనతో చెప్తున్నాను, అయ్యా మనం అప్పుడు స్థానానికి వెళ్ళాం కదా, వాడే వీడని అతడని. ఇప్పుడు ఏమంటే వాడే వీడు అంటాడు. ఆ దేవదత్తుడే ఈ దేవదత్తుడు. అదంతా ఈ విషయం ఉంది, చదువుకోండి, సంగతి చెప్పేస్తున్నా. కాబట్టి ఆ దేవదత్తుడే ఈ దేవదత్తుడు అన్నాడు. అంటే ఇప్పుడు దేవుడు చెప్పారు ఆ దేవదత్తుడు ఈ దేవదత్తుడు అంటే అక్కడ ఏమి విడిచిపెట్టాడు? గంగా తీరము, గంగా విశిష్టమైనటువంటి దేవదత్తుల్ని అందులో ఏం విడిచిపెట్టాడు? గంగా, ఆ కాశీ, అటువంటి భూమి, దాంతో కూడుకున్నవాడు అన్నటువంటి పదంలో ఒక్క దేవదత్తుని ముఖ పిండాకారం తీసుకొని మిగతా విడిచిపెట్టేశాడు. ఇప్పుడు ఇక్కడే విడిచిపెట్టాడు. కృష్ణానది వచ్చాడు, విజయవాడ స్నానం చేశాడు, కనకదుర్గ గుడికి వెళ్ళాడు, అక్కడ కాశీ విశ్వనాథుడికి వెళ్ళాడు, ఇక్కడ కనకదుర్గకి వెళ్ళాడు. ఈ రెండింటిలో ఎక్కడ విడిచిపెట్టాడు? ఈ ఉపాధి విడిచిపెట్టేశాడు. ఏ ఉపాధి? కృష్ణా తీరము, ఆ యొక్క గుడి. ఇప్పుడు ఆయనకి కావాల్సింది ఏమిటి? వాడే వీడు. అంటే ఈ రెండు వాస్తవం కావు, ఇది పరిణామం ఉంది. ఆయన ముఖంలో పరిణామం, ముఖం అంటే ముఖంలో పరిణామం, ఆ వ్యక్తి పరిణామం అదే అన్నమాట చూసుకోవాలి. అంటే తక్కిందని చిన్నప్పుడు పెద్ద పెరగలేదు, అది ఇక్కడ మనకు వద్దు ఏంటి, అందుకని మళ్ళీ అక్కడ మళ్ళీ పాయింట్ వస్తుంది. ఇది చిన్నప్పుడు పరిణామం లేకపోతే అంటే ఈ వాస్తవం కాదు. ఎక్కడికి వెళ్ళినా ఆయన మార్పు మాత్రం మార్పు ఉండదు. అర్థమైంది? ఆ పిండాకారంలో. అలాగనే ఇప్పుడు ఇవి వాస్తవం కాదు కాబట్టి ఇవి
ఆ యొక్క ధర్మ విశిష్టంగా ఉన్న విశేషాలను పెట్టి ఉపాధులు ఉన్నాయి కానీ ఆయన ఉపాధి రహితుడు కాబట్టి ఉపాధితో అంటుకున్నవాడు కాదు కాబట్టి ఉపాధితో అంటుకున్నవాడు అనుకున్నాడా వెళ్తాడు, అనుకోలేదా ఏమంటారు. అయితే ఎల్లప్పుడూ అదే విశిష్టమని మన అందరి దగ్గర ప్రయోగించే పని లేదు, ఎక్కడికి వెళ్తే ఆ విశిష్టమని ప్రయోగించే పని లేదు. ఎందుకంటే ఆయనకి ఈ విధంగా, అందుచేత ఈ విధంగా వాడే వీడు అన్నటువంటిది ఏ విధంగా అయితే ఉన్నామో ఈ సర్వజ్ఞత్వాది అల్పజ్ఞత్వాది విశిష్టములను మనకు కల్పితము వస్తువు కాబట్టి ఇదన్నీ కూడా కల్పిత వస్తువు కాబట్టి కల్పిత వస్తువు ఎప్పుడైనా తీసుకోవడానికి వీలు పడుతుంది. కల్పితం అనేది ఎప్పుడు కూడా తీసుకోవడానికి వీలు పడుతుంది, సిద్ధమైనది ఉంటుంది కాబట్టి వాడే వీడు. అంటే ఇక్కడ ఏమైపోయింది మనకు వాడే వీడంటే గురువు గారు తత్పద వాక్యార్థంలో ఉన్నటువంటి ఏదైతే సర్వజ్ఞత్వాదము, మాయోపాధి, జగత్కారణత్వము ఇవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా ఒక ఉపాధిని అనుసరించుకొని ఒక నిమిత్తాన్ని అనుసరించి వచ్చినవే కానీ వాస్తవికంగా అవి ఎల్లప్పుడూ ఉండేవి కాదు. కాబట్టి వాటికి అతీతమైన చైతన్యము ఏదైతే ఉన్నదో ఆ చైతన్యము అలాగని నీలో అంతఃకరణంలో నేను అంటున్నావు. నువ్వు నేను అన్నటువంటి వృత్తికి కూడా విషయమైనటువంటి చిదాభాసుడైతే ఉన్నాడో ఆ చిదాభాసుడు అన్నటువంటి వాడు ఏది ఈ చిదాభాసుడు ఎవడు? ప్రత్యేగాత్మ, అంతే కదా. ఇది కూడా ఇంద్రియాలకి అతీతంగా ఉండి ఉన్నటువంటి వాడు ఇది ప్రత్యేగాత్మ. అంటే ఇతడు అయితే ఒక పరిచ్ఛిన్నంగా ఇతడు, అపరిచ్ఛిన్నంగా అది. అందుకని పరిచ్ఛిన్న అపరిచ్ఛిన్నాలన్నీ కూడా ఈ పరిచ్ఛిన్నకి ఉపాధి ఏదైతే ఉన్నదో చంద్రుడు అంతటా ప్రకాశించినాడు, నీటిలో పడిసరికి పరిచ్ఛిన్నం అయిపోయినాడు. నీటిలో పడిసరికి పరిచ్ఛిన్నం అయినాడు. అంత లోకంలో ఉన్న చంద్రుడు ఒక నీటిలోనే కనబడుతున్నాడు, పక్కన గట్టు మీద మనకు కనబడ్డంలే. అర్థమైందా? అలాగే నువ్వు ఈ ప్రత్యేగాత్మ అయినటువంటి ఏ పరిచ్ఛిన్నమైన ఈ దీంట్లో ఉన్నావో ఇది పరిచ్ఛిన్నమే గాని అది పరిచ్ఛిన్నం కాదు. అర్థం ఉన్న పరిచ్ఛిన్నమే గాని అర్థంలో ప్రతిబింబము నువ్వు అర్థాన్ని బట్టి నీ పరిచ్ఛిన్నాన్ని లెక్కేసుకుంటున్నావు. అర్థాన్ని బట్టి పరిచ్ఛిన్నాన్ని లెక్కేసుకుంటున్నావు. ఉపాధిని బట్టి నువ్వు పరిచ్ఛిన్నం నువ్వు అనుకుంటున్నావు, అది అపరిచ్ఛిన్నమే. ఇక ఉపాధి పోయిందా మొత్తం ఒక్కటే. అందుకని అది ఇది అని అటువంటి తత్వము నువ్వు అహంవృత్తితో ఏదైతే ప్రవర్తిస్తూ ఉన్నావో చిరాభాస రూపంలో దానికంటే నీ భిన్నుడు కాదు అన్నటువంటి ఏకత్వాన్ని చెప్తారు తత్వమసి మహావాక్యం. ఇప్పుడు ఏమైపోయింది? సోహం, ఆయన సోయం అన్నాడు, మనం ఏమనుకోవాలి? సోహం అనుకోవాలి. ఆ సోహం అంటే ఏమిటి? అతడే నేను. ఇప్పుడంటే వాడే వీడని అక్కడ చెప్పినాడు. ఇక వాడే వీడు మరింతకి ఇప్పుడు మనకి ఇక వాడే వీడని ఉదాహరణ కొలిసి వచ్చింది. అది వాడే నేను. ఇప్పుడు ఏంటి? అతడే వాడే నేను, అది అనమాట. అర్థమైందా? ఇది చెప్తూ ఉన్నది. ఇది ఏమిటంటే ఇలాంటి లక్షణావృత్తి ద్వారాగా తీసుకోమని చెప్పడం అన్నమాట. ఈ విధంగా చెప్పి సంసర్గో వా విశిష్టో వా వాక్యార్థో నాత్ర సమ్మతః అఖండైకరసత్వేన వాక్యార్థో విదుషామ్మతః అని చెప్పుకొచ్చాడు. అర్థమైంది కదా? అక్కడ సంసర్గోవా విశిష్టోవా, సంసర్గమన్నా విశిష్టమన్నా, సంసర్గము కానీ విశిష్టము కానీ రెండింటి మించి ఒకటే. సంసర్గం అంటే సంబంధము, విశిష్టం అంటే కూడి ఉండడం. ఇప్పుడు ఈ విధంగా ఇది కానీ వాక్యార్థో వానాత్ర సమ్మతః, వాక్యం యొక్క అన్వయం వాక్యం యొక్క అన్వయం చేయడం అక్కడ మనకి కుదరదు. అలాంటప్పుడు ఈ యొక్క లక్షణాలను తీసుకొని ఏది విడిచిపెట్టాలా ఏది విడిచిపెట్టకూడదు అన్నటువంటి అఖండైక రసత్వం చేత ఆ వాక్యార్థాన్ని విదుషాం విద్వాంసులు చేస్తారని మళ్ళీ చెప్పుకొచ్చాడు. చెప్పి ఇప్పుడు అఖండైక రకం వాక్యార్థం చెప్తున్నాడు ఇంకోసారి. ప్రత్యేక్ బూఢో యహ అభాతి ఆభాతి సోద్వయానంద లక్షణ అద్వయానంద రూపస్య
ప్రత్యేక బోధైక లక్షణ అంటే ఇది ఇందా చెప్పిందే ఇది ఇంకేనా అర్థమైందా? ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పింది అంటే దేహేంద్రియాలన్నిటికీ ఎవరైతే లోపల ఉన్నటువంటి చిద్రూప ప్రత్యేగాత్మ అతనేమిటి అద్వితీయమైన ఆనందమైన పరమాత్మయే అవును. అంటే పరమాత్మ కంటే భిన్నుడు కాదు అన్నటువంటి తెలుసుకోవాలి. మనం మహావాక్యం వల్ల ఏం తెలుసుకోవాలంటే ఏదైతే సర్వవ్యాపకమైన చైతన్యమో అదే దానికంటే భిన్నుడు నేను కాదు, నేనే అతడు అతనే నేను, అది దూరం కావాలి. ఏమి ఇష్టం అన్యోన్య తాదాత్మ్య ప్రతిపత్తి యదా భవేత్తు ఆ బ్రహ్మత్వం త్వమధ్యస్య వ్యావర్తేతే తదైవ హి. ఎప్పుడైతే ఏమి మనకి ప్రత్యేగాత్మ పరమాత్మ ఒక్కటే అయినటువంటి ఐక్యమైనటువంటి విజ్ఞానం కలుగుతూ ఉన్నదో అప్పుడు ఏమైపోయింది మనకంటే ఈ చిదాభాషుడు ఏమి అంతఃకరణ వృత్తితో ఉన్నటువంటి ఏ అహమృత్తి జీవభావం ఉందో అది తొలగిపోతుంది. అప్పుడు అది తొలగిపోయి ఏమి ఇప్పుడు వ్యవహారం జరగదంటే వ్యవహారం జరుగుతుంది. వ్యవహారంలో ఇప్పుడు నేను నాది అనుకో పని అవుద్దా? వ్యవహారంలో ఇప్పుడు నేను నాది అనుకో పని అవుతుంది చెప్పండి, అవదు. మరి జీవభావం తొలగిపోతున్నాడు. ఇక్కడ అక్కడ లేక ఎప్పుడు వచ్చిందో జీవభావం తొలగిపోతున్నాడు. ఇప్పుడు నేనైతే వ్యవహరిస్తూ ఉన్నప్పుడు కూడా ఈ ఎన్నిటికీ నేను సాక్షినటువంటి ఆ బుద్ధిలో గుర్తుంచుకొని వ్యవహారం చేస్తాను. ఇప్పుడు వ్యవహారంలో ఏ నేను అంటున్నాడో ఈ నేనుగా నేను సాక్షిని అనుకొని చేస్తున్నాడు కానీ వ్యవహారంగా నేను అనుకుంటాను కానీ ఈ నేను అప్పుడే జీవభావం తొలగింది. అంతేగాని జీవుడు జీవభావం తొలగిందంటే మొత్తం చనిపోతాడే పాడా, అదే ఉండదు. ఇక జీవభావం తొలగింది అంటే ఇంతకుముందు కర్తృత్వ భోక్తృత్వ ధర్మాలు తన ఏంటి ఆరోపించుకొని చేశాడు కాబట్టి జీవభావం ఉన్నాడు. ఇప్పుడు మహావాక్యార్థం ద్వారా కన్నా సమన్వయిపోయినప్పుడు వీటికి నేను సాక్షిని అనుకొని చేస్తాను. కర్తను అనుకున్నా ఇప్పుడు ఉండదు, భోక్త అనుకున్నా ఇప్పుడు అనుకున్నా ఇతనికి ఇది నేను కాదనేటువంటి దృష్టి వచ్చింది. అది ఇక్కడ మనకి అది అర్థం కావాలి. జీవభావం ఎవరు తెస్తుందంటే భావం ఎవరు తెస్తుంది అంతే. భావం ఎవరు తెస్తుందంటే ఏంటి? భావం తెస్తుందంటే జీవభావం ఎవరు తెస్తుంది అన్నాడు. ఆ పరమాత్మవే నీవని ఎప్పుడైతే తెలిసిపోయిందో నీలో జీవభావం నివర్తింది అన్నాడు. మరి ఆ జీవభావం నివర్తించిందంటే అర్థం వచ్చింది. ఇక్కడ భావం అంటే ఇంతకుముందు జీవుడు ఏ భావంతో ఉంటే జీవుడు అనిపించుకున్నాడో ఆ భావాలకు దూడు అవుతారు అంతే. ఆ భావాలకు సాక్షి అనుకుని వచ్చేస్తాడు. ఇంతకుముందు అహంకర్త అహం భోక్త, ఇదే భావము. నాహంకర్త నాహం భోక్త, జీవభావం తొలగింది అనుకోవాలి. అది అద్భుత సంగతి. ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు ఏకత్వంతో జీవభావం తొలుగుతుంది అన్నాడు కదా. తొలుగుతుందంటే అక్కడ ఈ శరీరం నుంచి అది వెళ్ళిపోదు, జీవుడు ఎక్కడికి వెళ్ళిపోతుంది. జీవభావం వచ్చిందంటే ఎప్పుడు వచ్చింది? అహంకర్త అనేది జీవభావం. ఏది అహంకర్త అంటే అక్కడ చిదాత్మకును ఏమి చిదాభాసుడి కింది ఏమి తాదాత్మాధ్యాసం వల్ల పుట్టింది ఏమిటి? అక్కడే జీవత్వం ప్రాప్తం. మనకి జీవత్వం పుట్టింది అక్కడ, అక్కడే. ఇప్పుడు చిదాత్మకిని చిదాభాసుడికి ఏమి ఉన్నటువంటి సంబంధం ఏది ఉందో నాహం కర్త వచ్చేది. నేను కర్తను కాదు అన్నాడు. ఎవరు అన్నాడు? జీవుడు. నేను కర్తను కాదు అన్నప్పుడు జీవభావం పోయినట్టు. ఇప్పుడు ఏ కర్తనైతే జీవభావం పోతుంది అన్నాడు కదా. ఇక్కడ అనేక అర్థాలు వస్తాయి. జీవం పోతుందంటే శరీరం నుంచి విడిపోతుందా, లేదా ఏమైపోతుంది? మన శరీరం చెడిపోయింది ఏం లేదు ఇక్కడ. జీవభావం పోయింది అంటే అతడే నేనే అతను వెళ్ళిపోతున్నప్పుడు అంతకుముందు నేను అంతకంటే ఇష్టమైనటువంటి చిదాభాసున్నటువంటి శబ్ద ప్రవృత్తి అహం వృత్తి రెండు కూడా ఏమి విషయం అయినటువంటి చిదాభాసులు ఇప్పుడు మనకి వేరేగా లేదు. అది ఈ విధంగా తదర్థ పారోక్ష్యం యద్వేవం కిం తత్ శృణు పూర్ణానందైక రూపేణ ప్రత్యగ్బోధో తిష్టతే చెప్పేసినాడు. అర్థమైంది కదా. ఎప్పుడైతే మనకి ఈ తత్పదార్థమైన పరబ్రహ్మణకి
ఇంతకుముందు ఏం చెప్పారు? పరోక్ష భావమును వెనుకటి శ్లోకం నుండి స్థితిగా పరోక్ష భావం వస్తుంది కదా. ఇప్పుడు ప్రత్యేగాత్మక జీవభావము నివర్తించును అన్నాడు. అదే అనమాట. అర్థమైందా? అట్లే ఏం చెప్పినట్టు మనకి ప్రత్యేక ఆత్మ అఖండానంద స్వరూపుడే ఉండుటే ఇక్కడ లాభం. ఏమీ లేదు ఇక్కడ మనకి. ఏదైతే పరోక్షత్వ ధర్మాలతో ప్రకాశిస్తున్నటువంటిది అది ఈ విధంగా ఉంటుంది, అది ఈ విధంగా ఉంటుంది, అది ఈ విధంగా ఉంటుంది అనుకున్నటువంటిది అనుకున్నటువంటిది అది ఈ విధంగా ఉన్నట్టు అనుకున్నదల్లా అది ఆ విధంగా ఏ విధంగా ఉంటుంది అనుకున్నానో ఇంతవరకు అది నేనే, అది నాకంటే భిన్నము కాదు. ఏ విధంగా ఉన్నది అనుకున్నామో అది నిత్యము శుద్ధము నిరామయము అన్నటువంటిది ఏదుందో అది నేనే గాని ఇక నాకంటే భిన్నము కాదు అన్నటువంటిది ఆ స్థిరమే ఇక్కడ మహాలాభం. అంతే, ఇంకేం లాభం లేదు. ఏం సత్య మహావాక్యాత్ పరోక్ష జ్ఞానమీర్యతే ఐస్తేషాం శాస్త్ర సిద్ధాంత విజ్ఞానం శోభతే తలా చెప్పేశారు. అర్థమైంది కదా. ఎప్పుడైతే మనకి ఈ మహావాక్య విచారణ వల్ల ఆ పరోక్ష జ్ఞానము అన్నటువంటిది ఏమైపోయింది? అపరోక్షం అయిపోయింది. ఏదైతే మనకు పరోక్ష జ్ఞానం ఉన్నది ఇంతకు ముందు మహావాక్య విచారణ వల్ల ఏమైంది? అది అనమాట ఇక్కడ కావాలి. అపరోక్ష జ్ఞానం అయిపోయింది. ఇదే వేదాంత సిద్ధాంతం. వేదాంత సిద్ధాంతం ఏమిటి అంటే ఏది పరోక్ష జ్ఞానంగా మనం చేస్తూ విచారిస్తున్నామో అది నేను అనుకోవడమే వేదాంత సిద్ధాంతం. ఈ సిద్ధాంతంలో ఇంకో రాద్ధాంతమే లేదు. ఇంకో సిద్ధాంతం ఇదే సిద్ధాంతం అది అనమాట. అయితే ఇక్కడ ఏమిటి మరి ఆ విషయం ఉన్న విషయం అది ఇక్కడ ఏమిటా అని అంటుంటే దాని వివరణ చేత ఉన్న తాత్పర్యం చెప్పేసా. ఈ తాత్పర్యం వివరించంటే ప్రత్యేగాత్మ పరమాత్మలకు అఖండైక్య జ్ఞానం కలుగుతుండగా అదేందా ఇందా చెప్పింది సిద్ధాంతం ఏంటి అని చెప్పేసి ఆ మొక్కలు ఆయన ఇచ్చినటువంటి హేళనగా ఉన్న విషయం ఇప్పుడు మీరు చదువుతున్నా. ప్రత్యేగాత్మ పరమాత్మలకు అఖండైక్య జ్ఞానం కలుగుతుండగా అఖండైక్య జ్ఞానం అంటే ఏంటి? ఇప్పుడు అప్పుడు ఏమైపోయింది మనకి? అపరోక్షం సిద్ధించేసి. అఖండం అంటేనే అపరోక్షం. అక్కడగా ఇప్పుడు మహావాక్య వాక్యాది విచారం వలన పరోక్ష జ్ఞానము కలుగని ఎవరికి వాద్యపడుతున్నదో మహావాక్య విచారం వల్లనో మనకి పరోక్ష జ్ఞానమే సిద్ధిస్తుంది అంటారు. ఒకడు ఎవరి చేత వాద్యపడుతుందో అట్టి వారి జ్ఞానం చాలా ప్రకాశిస్తున్నది అంటున్నాడు ఎవరు? వేదాంతి. ఇప్పుడు మనకి మహావాక్యార్థ విచారణం వల్ల అఖండమైనటువంటి ఏకత్వమే సిద్ధిస్తూ ఉంటుంటే ఈ విచారణ వల్ల ఇంకా పరోక్ష జ్ఞానమే కలుగుతాదని వాదిస్తున్నటువంటి వాడి తెలివి ఇంత అంతం చెప్పడానికి అలవు కాదు అంటాడంటే వ్యంగ్యంగా హేళన చేస్తూ ఉన్నారు. అయితే అక్కడ ఏమిటంటే నీకు విచారణ తర్వాత అపరోక్షం అన్నటువంటి విషయము ఇది పరోక్షమైన విషయము లేదే లేదు అనడానికి ఇప్పుడు తీస్తున్నాడు. ఎందుకంటే మనకి అది ఎంత విచారించినా ఇప్పుడు మనకు అపరోక్షం కలగడం లేదు కాబట్టి మనం మన సిద్ధాంతం ఏం చేస్తామంటే ఏదైనా పరోక్ష జ్ఞానం అపరోక్షం కలగ నిత్యం చేస్తామని ఈ విధంగా అఖండైక రసత్వం సిద్ధించినప్పటికీ పరోక్ష జ్ఞానం అనే వాదించినటువంటి వాడి తెలివి ఏం తెలివి అంతకంటే తెలివి వాడి లోపంలో ఉండడు అంటున్నాడు. అర్థమైందా? ఉండడంటే ఏమిటి? అదే అనమాట. అది అనమాట. దాన్ని ఇంకోసారి చెప్తున్నాడు ఇప్పుడు. ఆస్తాం శాస్త్రస్య సిద్ధాంతో యుక్త్యా వాక్యాత్ పరోక్షధీ స్వర్గాదివాక్యవన్నైవం దశమే విచారిత. ఇంతమంది తీసుకొచ్చి ఇప్పుడు చెప్పేస్తున్నాడు అనమాట. అయ్యా మీ శాస్త్ర సిద్ధాంతంతో మాకు పని లేదు. మా యుక్తిని బట్టి స్వర్గాదులు ప్రతిపాదిస్తున్నటువంటి ఏదైతే వేదవాక్యం ఉందో ఆ వేదవాక్యం వల్లే పరోక్ష జ్ఞానం ఉదయిస్తుంది అన్నా. మీతో మా సంబంధం లేదు. వేదం చెప్పింది ఆ వేదవాక్యలా చేస్తే నీ స్వర్గం ప్రాప్తం అవుతుంది అన్నది. ఇదే జ్ఞానం చెప్పంటాడు. ఇదే జ్ఞానం. అది ఏమే అర్థమైందా? ఇప్పుడు మనకి వేదం చెప్పింది
నువ్వు ఈ విధంగా చేస్తే నీ స్వర్గంలోకి వెళ్ళిపోతావు అన్నది ఇదే జ్ఞానం చెప్పు. అందుకని చెప్తాను మీ సిద్ధాంతం మాకు పని లేదు, మీ జుట్టుతో మాకు పని లేదు. స్వర్గాన్ని ప్రతిపాదించినటువంటి వేదవాక్యం ఉంది పరోక్ష జ్ఞానం ఉదయించినట్లు. అలాగనే ఈ మహావాక్య విచారణ నుంచి పరోక్ష జ్ఞానమే కలిగిన మేమేలా అనకూడదా అంటావేమో. అర్థమైందా? ఇప్పుడు కర్మకాండ సిద్ధాంతులు అందరూ కూడా ఈ వేదాన్ని మనం విచారిస్తే ఏమి దానివల్ల సిద్ధాంతం ఏమొచ్చిందంటే స్వర్గం ఉన్నది. ఇదే జ్ఞానం కలిగింది పరోక్ష జ్ఞానం. మరి నీ మహావాక్యం కూడా వేదమే కదా, అది వేదం కన్నా భిన్నమా? ఆ వేదవాక్యాన్ని మేమే చెప్పి నువ్వు ఆ పరోక్ష జ్ఞానం దాని కలుగుతుంటే మరి మేము ఆ మొక్క అది తప్పొచ్చిందా? మీ మహావాక్యార్థ విచారణ వలన పరోక్ష జ్ఞానమే కలిగిందంటే తప్పు ఏమైనా వచ్చిందా అని నువ్వంటే తప్పే అంటాడు. అంటే అది తప్పే అంటాడనమాట. ఇప్పుడు అయ్యా నీకు ఎన్ని చెప్పినా నువ్వు మొదటి తాలూకా విషయాన్ని గుర్తుపెట్టుకోవడం లేదు. ఏమి నీ పరోక్ష జ్ఞానం దశమస్త మధ్యలో ఏమి నువ్వు 10వ వాడవు అని తర్వాత ఏమి నువ్వు అని తర్వాత నీకు అపరోక్షం కలిగిందో పరోక్షం చెప్పు అంటాడు. కాబట్టి ఏమి నీ ముక్తి నీ ముక్తి పనికిరాదు అంటున్నాడు ఎవరు సిద్ధాన్ని. ఆయన అక్కడ తీసుకుపోతాడు ఆ స్వర్గానికి, ఇక్కడ తీసుకొచ్చి దగ్గర మంచి మమ్మల్ని పెడతాడు. అర్థమైందా? ఇది కళ. కాబట్టి ఆయన చెప్తున్నమాట నువ్వు 10వ వాడు అనే వాక్యమునందు అపరోక్ష జ్ఞానము కలుగుడి చేత వాక్యము వలన పరోక్ష జ్ఞానం నియుక్తి సరిపోలేదు. నువ్వు వాక్యం విచారణ వల్ల పరోక్ష జ్ఞానం చెప్పి నియుక్తి ఉంది కదా, నువ్వు స్వర్గలా కలుగుతున్నావా, ఆ ఉక్తి ఇక్కడ మాత్రం సరిపోలేదు. నీకు కరెక్ట్ గా. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఎంత దూరం వెళ్ళినా అక్కడే మనకి దిగిపోతాం తొందరగా. అర్థమైందా? ఉన్న కీలకం అక్కడే. ఈ పరోక్షం అపరోక్షం నుంచి ఎంతవరకు వెళ్ళిపోయినా మనం ఇప్పుడు ఏమంటారు అంటే ఒకటేస్తే వైకుంఠ పాయలు వైకుంఠ వేద్దాం, రెండేస్తే మనకి వెళ్ళుకొచ్చేస్తాం. ఏమంటారు? ఒకటేస్తే పగల మాట, రెండేసినావా ఇక్కడికి వచ్చేస్తాం. ఈ పరిస్థితి ఉంది మనకి ఇప్పుడు. అది తీరిపోతాం, లేకపోతే రెండు నుంచి తీరిపోతాం. ఇది తీరిపోతే ఏమంటారు? ఎంత విచారించినా అది పరోక్ష జ్ఞానమే కానీ పవనోడవుడికి ఎందుకు వచ్చినాడు ఏమంటాడు? ఎంత విచారించినా అది పరోక్ష జ్ఞానం కానీ అపరోక్షము నా భూతో నా భవిష్యత్ అంటాడు. అంటాడు లేదా? అలాగే నువ్వు విన్నా ఏమి నువ్వు 10వ వాడు అన్నటువంటి గుర్తు ఎప్పుడు పెట్టుకో. ఏమి నీకు అది ప్రత్యేక కలిగిందా లేదా అది చెప్తున్నాడు. చెప్పి ఇప్పుడు చెప్పేస్తున్నాడు ఇక దాన్నే ఇంకా ఇవిగా స్వతో అపరోక్ష జీవస్య బ్రహ్మత్వమతి వాంఛతః నచేతు సిద్ధ అపరోక్షత్వమితి యుక్తిర్మహతో అహో అంట. ఏం ఆశ్చర్యమయ్యా అయ్యా చెప్తున్నారు. ఇప్పుడు జీవుడు తనకు తాను సహజంగా ఏమైనాడు? అపరోక్ష స్వరూపుడైనాడు. ఎప్పుడు ఎప్పుడు అది ఎప్పుడు తెలుసుకోవాలి కదా. అర్థమైందా? అయిపోయాడంటే పరోక్ష జ్ఞానంతో ఉంటే లాభం విచారణ దానితో అయిపోయాడు. కాబట్టి అప్పుడు బ్రహ్మభావమును కోరుచుండా మరి ఇది వరకు తనకున్నటువంటి అపరోక్షత్వము ఇక సూక్ష్మాన్ని చూసుకోండి, 2 శ్లోకాలు తెలుస్తున్నాడా? అపరోక్షత్వము మహావాక్య వాక్యార్థ విచారం వల్ల పోలిన యుక్తి చేత ఊహించుట ఎంత గొప్పది. జీవుడు తాను సహజంగా ఎవడు? అపరోక్ష స్వరూపుడే, అంతే కదా. బ్రహ్మభావమును కోరుచుండును, అంతే కదా. మరి ఇది వరకు తనకు పూర్వం ఉన్నట్టు అపరోక్షత్వం ఏదైతే ఉన్నదో అంటే రెండిటికి ఏకత్వం కలిగి మనకి ఇప్పుడు విచారణ ద్వారా ఏకత్వాన్ని కలుపుకున్నాం కాబట్టి ఇప్పుడేదో మనం అపరోక్షాన్ని పొందాం మనం అనుకుంటున్నాం, అంతే కదా. ఇంత విచారణ చేస్తే పొందాం. కానీ వాళ్ళిద్దరు మొదటి నుంచి ఎవడు? అపరోక్షమే. నువ్వు ఇంత అపరోక్షం వాళ్ళకి సిద్ధాంతంలో అపరోక్షం ఉంటే మనము విచారంగా తెలుసుకోలేక విచారం చేసిన తల్లి అనుకుంటే ఇప్పుడు మళ్ళీ అపరోక్షం కని ఉన్నదాన్ని తీసి
విచారణ వల్ల పరోక్షం అంటుంటే ఆహా నీ తెలివి ఎంతయా అంటుంటా అర్థమైందా? వాస్తవమైనటువంటి అపరోక్షాన్ని నీ విచారంటావు, నీ గట్టిపడ్డానికి విచారిస్తే నువ్వు ఉండవస్తావు. ఏది చదవేస్తే పొనమైపు పోయినట్టుంది అంటారు ఒకడు. అర్థమైంది. దానికి ఇంకొక ఉదాహరణ ఇచ్చినాడు. ఒక ఉదాహరణ ఎలా ఇచ్చాడంటే, వడ్డీ కాసిపడి అసలు పోయే కాలం వచ్చిందయ్యా, మీరు విన్నారయ్యా కన్నారయ్యా అని అంటాడు. అది చెప్తున్నాడు ఇప్పుడు. ఏమి అయితే ఎవరేమనండి ఏమి మాకు ఇది ఏ సమ్మతము అంటావేమి ఏమి అయ్యి ఆవిడ అనుకుంటా అనుకోని ఆవిడేమనుకుంటే నువ్వు అప్పుడు వాడు వాక్యార్థం వల్ల ఏమి ఆ పరోక్షమే సిద్ధి నేను అంటాను. ఎవడేమనుకున్నాను ఏమి వాక్యార్థం ఇచ్చిన తర్వాత పరోక్షత్వమే సిద్ధించింది. ఎవరేమనుకో నాకేమయ్యా నేను పరోక్షత్వ సిద్ధి అనుకుంటానయ్యా అంటావేమో. ఒక్క మాట చెప్తాను వినంటాడు ఎవడు. నేను ఒక మాట చెప్తాను వీడు ఏమంటే, వృద్ధినిష్టవతో మామపి నష్టమితి దృశ్యం లౌకికం వచనం సార్థం సంపన్నం తత్ప్రసాదత అంటున్నాడు. వృద్ధి అంటే వడ్డీ ఆశ మొదలు తెరిచా అన్నాడట. ఏమంటారు ఆయన కూడా బ్రహ్మగారు అదే అన్నారు. వడ్డీని కాశపడి అసలు పోయే కాలం వచ్చిందయా, విన్నారయా మీరు కన్నారయా వీర బ్రహ్మంగారు వాక్యాలయా అన్నాడు. ఎవరు ఆయన అయా వడ్డీ ఆశ మొదలొచ్చిందని సామెత మీ దైవాన్ని యథార్థం అవుతున్నది. ఎవరి దైవాలు? కోరపట్టి దైవాల. అది ఇప్పుడు యథార్థం అవుతుంది. వడ్డీ కాశపడి మొదలుపోయిందన్నటువంటి సామెత ఇంతవరకు విన్నాం కానీ అది నీవు చెప్పినటువంటి పరోక్షత్వ సిద్ధి పూర్వమే ఉంటే విచారణ చేసి అపరోక్షత్వం వస్తుందంటే నీ వల్ల మాత్రం ఇది యథార్థమయ్యా వడ్డీని కాసిపడి అసలు పోయేది యథార్థం. ఇప్పుడు నాకు అర్థమైంది అంటున్నాడు ఎవరు. అది అనగా అపరోక్షత్వం స్వతసిద్ధమైతే బ్రహ్మభావం కోరిన జీవుని అపరోక్షత్వం పోనట్టు వడ్డీ పోనుట వడ్డీ ఆశ మొదలు చేసినట్లు ఉందన్నమాట. ఏమంటా నువ్వు ఎంత విచారం చేస్తే ఈ మిగిలినటువంటి మనకు వడ్డీ ఏమిటండి? ఇవి మొదటికే వచ్చింది నష్టం. ఏమిటి? అపరోక్షం. అదే అసలేమో అపరోక్షం. వడ్డీ వచ్చి అదే చనిపోతుంది. అదే లేదు అందరికీ. ఏం అర్థమైంది చెప్పండి. ఇప్పుడు బ్రహ్మగారు చెప్పారు కదా, అర్థమైంది మీకు? తెలుసుకున్నాడు అపరోక్షం. మీరు అపరోక్షం అంటే ఇది వడ్డీ తీసుకుని అసలు ఏం చెప్తుంది ఏమంటారు? అది వారి కథ. ఇది విశేషం. అది ఇక్కడ ఒకటైంది సబ్జెక్ట్. కాబట్టి ఈ విధంగా మనకి ఏమి ఈ తత్వమసి మహావాక్యం ద్వారా ఈ అపరోక్షత్వం అనేది మనకి కావాలి. అంటే ఏమీ లేదు. అటువంటి అపరోక్ష సిద్ధి కావాల్సిన హేతుభూతమైనటువంటి స్థితిని ఆ భగవంతుడు మనకి సదా రక్షించుగాక.